ముందుగా శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా మనస్పూర్వక వందనములు. ముస్లిం క్రైస్తవ జ్ఞాన చర్చకు విచ్చేసిన వారందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చకు ఇచ్చిన అంశం అంతిమ దినము తీర్పు. ముస్లింలు చర్చించవలసిన ఖురాన్ ఆయత్లు సూరా 2 ఆయత్ 48 మరియు సూరా 3 ఆయత్ 10 మరియు క్రైస్తవులు చర్చించవలసిన అంశం యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48 వచనములు. ముందుగా ముస్లింలు వచ్చి మాట్లాడతారు. ముందుగా అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకు దశంగ నమస్కారాలు. తన జ్ఞానాన్ని బోధించుటకు వచ్చినటువంటి దైవస్వరూపమైన గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. ప్రతి పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ ఆధ్యాత్మికంలో. పౌర్ణమి అంటేనే వెలుగు, జ్ఞానం అంటే వెలుగు. పౌర్ణానికి జ్ఞానానికి సంబంధం ఉంది. జ్ఞానం యొక్క వెలుగు జీవుని కర్మను నాశనం చేస్తుంది. అలాగే పౌర్ణమి చీకటిని పోగొడుతుంది, వెలుగునిస్తుంది. జ్ఞానం కూడా గుణాలనేతో కూడుకున్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞాన యొక్క వెలుగును వెలిగిస్తుంది, జ్ఞానశక్తి. కాబట్టి పౌర్ణమి జ్ఞానము రెండు ఒకటే అని మనం తెలుసుకున్నాం త్రైత సిద్ధాంత గ్రంథాలు చదవడం ద్వారా. ఇందులో ఇచ్చినటువంటి వాక్యం ఈరోజు రెండో సూర 48, రెండో సూర 123, 21 సూర 47. సారాంశం ఏమంటే అంతిమ దినము తీర్పు గురించి. అంతిమ దినం తీర్పు అంటే మనకేమనుకుంటాం? మనం అంతిమ దినం అంటే మొత్తం ప్రపంచమంతా లేకోకుండా ఒకరోజు సమీకరిస్తాడు అల్లా. అంతిమ దినం అనగానే ఒకరోజు కనిపించేటువంటి ఈ ప్రపంచమంతా పోతుంది. సమాధిల్లో బూడ్చిపెట్టిన వాళ్ళందరూ ఆ రోజు లేపబడతారు. ఆ రోజు తీర్పు, శిక్ష, స్వర్గం, నరకం అనే తీర్మానాలు ఆ రోజు చేస్తాడు దేవుడు అని మనకు చెప్తున్న విషయం అదే. ఇంకా అదే నడుస్తూ ఉంది బయట. కానీ శిక్ష అనేది, అంతిమ దినం అనేది ప్రపంచమంతా లేకుండా పోయేటప్పుడు, భూమి ఆకాశం అంతా బద్దలైపోయేటప్పుడు సమాధుల్లోంచి లేపుతాడనేది చాలా గొప్పగా బోధించేటువంటి విషయం. అంటే తెలియకముందు అందరం అలాగే అనుకుంటాం. కానీ ఇంకా భూమి లేకుండా పోతున్నప్పుడు, ఆకాశము భూమి అంతా ఏకమైపోతున్నప్పుడు ఇంకా సమాధుల్లో ఉండే వాళ్ళని లేపి శిక్ష వేయాల్సినంత పని ఉంటుంది అక్కడ. సమాధులు పోవా? ఆ ప్రకంపనలు జరిగినప్పుడు సమాధులు పోవా? వాళ్ళే లేస్తారా? సమాధుల్లో ఉన్న వాళ్ళే లేస్తారా? అప్పుడు మొత్తం సమాధులే ఉంటాయా ఈ ప్రపంచంలో? ఇంకా మానవులే ఉండరా? అంటే సమాధి కాని వాళ్ళందరూ భూమి కిందికి వెళ్ళిపోతారా బ్రతికుండగానే? కేవలం సమాధుల్లో ఉండే వాళ్ళు మాత్రమే లేస్తారా? ఇట్లా ఎన్నో ప్రశ్నలు వస్తాయి మనకి. ఎప్పుడొస్తాయి? త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు రచించినటువంటి జ్ఞానవాక్యములు మనం చదువుకున్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది చాలా దగ్గర సంబంధమైన ప్రశ్నలు వస్తాయి. చాలా అవసరం మనిషికి. జ్ఞానం అనేది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలతోనే మనం ముందుకు తీసుకెళ్తారు స్వామివారు. అప్పుడు దానికి జవాబు ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో అలా ఉంది. ఇంకా ప్రశ్నిస్తే సమాధానం ఎవరూ చెప్పారనమాట. ఉండేది చదువుకోవాలి మనం అంతవరకే. దైవ గ్రంథం కాబట్టి ఎంతో గౌరవపదంగా మనం చదువుకోవాలి. కానీ
అది వాస్తవం కాదని తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఓన్లీ ముస్లింలకైనా అల్లా లేపుతాడు, హిందువులు ఎవరు చనిపోవడం లేదా? వాళ్ళకి శిక్ష వేయడా అల్లా? కేవలం ముస్లింలకే వేస్తాడా? తీర్మానం ముస్లింకే జరుగుతుందా అంటే లేదు. జనన మరణములు అనేవి అందరికీ అనివార్యమైనవే. అది భగవద్గీతలో సాక్ష్యం ఉంది. జనన మరణములు అనివార్యమైనవి. పుట్టుట చచ్చుట కొరికే, చచ్చుట పునర్జన్మనకే. ఈ అనివార్యమైన ఈ సంగతి గురించి చింతించతగదు. అంటే జన్మ మరణముల గురించి నీకు చింత అవసరం లేదు, పుడుతున్నారు చస్తున్నారు అని చెప్పారు ఆయన. అట్లనే ఇక్కడ కూడా ఉంది, అంతిమ దినమున తీర్పుకు భయపడండి అనింది. అంతిమ దినము అంటే మనం ఎవరికి తీసుకోవాలి ఇక్కడ? అంతిమ దినము అన్నప్పుడు మనకి మరణం ఖరారు అయ్యేటప్పుడు మనం చేసుకున్న పాప పుణ్యాలు దేవుడు ఎలా తీర్మానిస్తాడు అంటే ఇక్కడ మనం తెలుసుకుందాం. 21వ సూర 47 చూద్దాం. 21:47 మేము ప్రళయ దినాన న్యాయంగా త్రూచే త్రాచులను నెలకొల్పుతాం. మరి ఏ ప్రాణికి రవ్వంత అన్యాయము కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాం. లెక్క తీయటానికి మేము చాలు అని ఉంది ఇక్కడ. అంటే రవ్వంత అంటే చిన్న విషయమైనా సరే అది మనకి తీర్మానంలోకి తేయబడుతుంది. ఇప్పుడు దీని గురించి మనం చదువుకున్నాం. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఉండే విషయం 21:47 చదివినాం. ఇప్పుడు ఈ విషయానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామివారు వజ్రవాక్యాలనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు. ఈ గ్రంథంలో తొంభై పేజీ చూడండి. వజ్రవాక్యంలో 95వ పేజీ మనం చూసినట్లయితే చాలా వివరంగా రాశారు. ఏమని రాశారు? ఇవి చాలా సూక్ష్మ విషయాలు, యావత్ ప్రపంచానికే అర్థం కాని విషయాలు ఆయన వివరంగా రాశారు వజ్రవాక్యం గ్రంథంలో. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే నష్టమయ్యేది మనకే. ప్రపంచ వస్తువులలో ఏది నష్టపోయినా ఏమీ పర్వాలేదు. ధనమైన వస్తువైనా, ఆస్తులైనా, స్థలమైనా, ఏదైనా పొలమైనా, ఏదైనా నష్టపోయినా సరే, ఎందుకంటే మనం ఒట్టి చేతులతోనే పోతాం కాబట్టి ప్రపంచ వస్తువులు ఏది నష్టపోయినా కానీ ఏమీ పర్వాలేదు. కానీ వెంట వచ్చే జ్ఞానాగ్ని, వెంట వచ్చే జ్ఞానము గురించి మనము నష్టపోతే ఇక కర్మ గురించి మనకు తప్పించేవారే లేరు. ఎవరు సిఫారసు చేసినా ఆయన తీసుకోబడదు. ఎవరు సిఫారసు అల్లా దగ్గర చెల్లదు. ఏ మనిషి సహాయం చేయలేని రోజు ఒకటి ఉంది, అదే మరణం నుంచి ఎవరు తప్పించలేరు. దేవుని ఆధీనంలోనే ఉన్నాయి మరణాలు, జననాలు. కాబట్టి అంతిమ దినానికి భయపడండి, దేవుని తీర్పుకు భయపడండి అనేది ఖురాన్లో. అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తీర్మానం జరిగినప్పుడు నువ్వే అనుభవించాలి. నీవు ఒక్కడివే ఉంటావు అక్కడ, జీవునివి. చేసుకున్న పాపం పుణ్యమైనా చిన్నదైనా పెద్దదైనా తీర్పులోనికి ఖచ్చితంగా త్రూచే త్రాచును పెట్టుకున్నాడు ఆయన. 21లో చూడండి మీరు, 21:47 ఆయా చదవండి ఖురాన్ గ్రంథంలో. తూచే త్రాచు శిక్షకు మీకు వేయడానికి మేము చాలు, మీ లెక్క తీయడానికి అని. మేము అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, చూసే అల్లా, చేసే అల్లా ఇద్దరున్నారు సాక్షులు మనకి. వాళ్ళు ఉన్నారనే సంగతి మనం గుర్తుపెట్టుకొని ప్రతి పనికి ఒక లెక్క ఉందని, అంతిమ దినమున తీర్పులోకి ఖచ్చితంగా పోవాల్సిందే ఎవరైనా సరే అనేది మనకి తెలుస్తూ ఉంది ఈ ఖురాన్ గ్రంథంలో. కాబట్టి ఈ వజ్రవాక్యాల గ్రంథాలు చదవండి. అంతిమ దైవ గారు ఖురాన్ వజ్రవాక్యాలు రచించారు స్వామివారు. చాలా వివరంగా ఉంది మనకి. అంతిమ దినం అంటే ఏదో తెలుస్తుంది. గొప్ప రహస్యమైనటువంటి మాట ఇది. ఎప్పుడో చనిపోయినప్పుడు సమాధిలో ఉన్నప్పుడు అల్లా లేపినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు అక్రమంగా అంతా దోసేసుకుంటే పోలే. అప్పుడు ఎవరు చూస్తారు? సమాధిలో వచ్చి లేపేటప్పుడు ఎవరు చూస్తారు? అందరితో పాటు మనం పోతాము అనేటువంటి
అహం అనేది మనకి వస్తుంది ఈ మనకు అర్థం కాకపోతే. కాబట్టి అనుక్షణం కనిపెట్టుకున్న దూత లేకుండా లేడు అనేది ఖురాన్ గ్రంథంలో ఉంది. అది చూసి అనుక్షణం చూస్తున్నాడంటే శిక్ష రాసుకునేటే ఆయన చూస్తాడు. ఇంకా అట్లయితే అల్లా ఏమి చూడడా, అల్లా ఏమి చెయ్యడా? లాస్ట్లో అంతిమ దినం అంటే అంతా ప్రపంచం అంతా పోయేటప్పుడే శిక్ష వేస్తాడా? మరి అందరూ ప్రపంచం మునిగేటప్పుడే శిక్ష వేస్తే అప్పుడు నిత్యం అనిపిస్తున్నటువంటి పాప పుణ్యములు ఎక్కడివి? మనం ఏ పాపం చేయలేదు కదా. అంతిమ దినంలో తీర్పడినప్పుడు అంతిమ దినంలోనే చూపాలి. కానీ ఇప్పుడెందుకు మనం బాధపడుతున్నాం? ఇప్పుడెందుకు అవుటి వాళ్ళుగా, కుంటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా, పేదరికముగా, కఠోరమైన రోగాలతో ఎందుకు బాధపడుతున్నాం మనం ఈరోజు? ముస్లిమ్స్, హిందువులంటే బాధపడవచ్చు దాంట్లో, ఎందుకంటే ఇక్కడ ముస్లింకు సంబంధించిన గ్రంథం అని చెప్తున్నారు కాబట్టి ముస్లింలందరూ హాయిగా ఉండాలి కదా. మరి ఎందుకులేం? హిందువులతో పాటు క్రైస్తవులతో పాటు మనం కూడా బాధపడుతున్నాం కదా, మనం కూడా కష్టాలు అనిపిస్తున్నాం కదా, మనకు రోగాలు వెంటాడుతున్నాయి కదా, మనము కూడా మరణిస్తున్నాం కదా రోగాలతో నుంచి. మరి ఎందుకు సమానంగా ఎందుకు జరుగుతుంది ఈ ప్రపంచంలో అంటే మరణము జననం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది అనేది ఇక్కడ మనకు ఖురాన్ గ్రంథం బోధిస్తూ ఉంది. గొప్ప గొప్ప రహస్య గ్రంథాలు మనం తెలుసుకోవచ్చు. ప్లీజ్ దయచేసి మీరు ఈ లైవ్ చూసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమంటే, దైవ గ్రంథము అనేటువంటి ఒక సీడీ ఉంది స్వామివారిది స్పీచ్. 13/7/2015 13/7/2015 దైవ గ్రంథము అనేటువంటి మీటింగ్ ఒకటి జరిగింది. ఆ మీటింగ్ మీరు విన్నట్లయితే, ఎందుకంటే మనం ఒక మనిషి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు ఒక 2 వాక్యాలు అలా ఇలా చెప్పచ్చు, ఎందుకంటే మనిషికి అంతా తెలియదు కదా జ్ఞానం. మీరు స్వామివారు చెప్పిన మీటింగ్లో మీరు వినండి, దైవ గ్రంథం అనే మీటింగ్ మీరు డౌన్లోడ్ చేసుకొని వినండి. ఎంత పెద్ద రహస్యం చెప్పినారు ఆయన వాక్యం అగ్గితో కూడుకున్నటువంటి వాక్యం, మన కర్మను దహించేటువంటి వాక్యాలు చెప్పినారు దాంట్లో. దయచేసి మీరందరూ ఆ విధంగా మీటింగ్ డౌన్లోడ్ చేసుకొని చూడడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఇంత శుభకార్యాన్ని తలపెట్టిన స్వామివారికి, మా కోసం ఇంత గొప్ప గొప్ప రహస్యాలు తెలిపిన స్వామివారికి శతకోటి దండాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామివారికి నమస్కారం. నా పేరు హస్నార్. ఈరోజు చర్చించాల్సిన అంశం అంతిమ దినము తీర్పు. ఖురాన్ 2వ సూరా ఆయత్ 48. ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సహాయం అందజేయని దినానికి భయపడండి. ఇది అంతిమ దినం గురించి చెప్పిన ఆయత్. అంతిమ దినము అంటే మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రళయ దినం అని, పేడే అని, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. మన మైండ్లో విజువల్స్ వస్తాయి. ప్రళయ దినం అంటే అగ్నిపర్వతాలు బద్దలైనట్టు, నీరు ఉప్పొంగినట్టు, భూమి బద్దలైనట్టు, అలా చాలా విజువల్స్ ఉంటాయి. అవన్నీ నిజానికి మన శరీరం లోపల జరుగుతాయి. అంతిమ దినం అంటే శరీరం మరణించిన దినం. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ శరీరం లోపల జరుగుతాయి. ఆ రోజు ఆ జీవితానికి సంబంధించిన పాపపుణ్యాలకి తీర్పు ఇవ్వబడుతుంది. అంతేగాని బయట ప్రళయ దినానికి దీనికి చూసుకోకూడదు. కానీ మనం అందరం భయపడాల్సింది ఇంకో తీర్పు ఉంది. ప్రపంచ సంబంధ విషయాల్లో జరిగే తీర్పులకి పాపం, పుణ్యం, శిక్ష అవన్నీ సహజమే. దేవుని జ్ఞానం విషయంలో, దైవ గ్రంథాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆ తీర్పు ఇంకా వేరే విధంగా ఉంటుంది. ఆ శిక్షకి అందరూ భయపడాలి. నమస్కారం. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నమస్కారములు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి కానీ, ప్రతి జంతువుకి కానీ, అందరికీ జీవితం ఒకరోజు మొదలవుతుంది. అలాగే ఒక రోజుతో ఈ జీవితం అనేది ముగుస్తుంది. మొదటి రోజు మన జీవితం మొదలవుతుంది కాబట్టి ఏదో ఒకరోజు
ఈ జీవితం అంటే మనిషికి మరణం అనేది ఒకరోజు సంభవించడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ చివరి రోజు అనేటువంటి ఆ రోజు గురించి మనకు ఎన్నో రకాలుగా కొన్ని ఊహాగానాలు అయితే మనకు ఉన్నాయి. మనం చేసుకున్నటువంటి పాపము పుణ్యము ఏవైనా కానివ్వండి, దానికి వచ్చిన ఫలితము ఆధారంగా అంతిమ దినం రోజున అల్లాహ్ శిక్షిస్తాడు అని మనకు చెప్పడం జరుగుతూ ఉంది. దానికి భయపడి జీవితంలో మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో ఉంటూ సక్రమంగా మెలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చేసిన తప్పులకు ఆ రోజు తీర్పు దినాన శిక్ష ఉంటుంది కాబట్టి అనే ఒక కారణంగా ఇలా చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలుగా మనకు చెప్పింది ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత సమాధిలో పూడ్చబెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చివరి రోజు అంటే ప్రళయ దినాన అల్లాహ్ అందరినీ లేపి ఒక్కొక్కరిని లేపి వారు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వారికి శిక్షలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం చేసే ప్రతిదానికి ఆ రోజు మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కావున అందరూ సక్రమంగా ఉండాలని, సక్రమంగా మెలగాలని, మంచి సమాజం ఏర్పడాలని మనకు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఒక మనిషిని సమాధి నుండి లేపి అతని తప్పులు ఒప్పులు తెలుసుకొని వాటికి శిక్షలు వేయడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇది అంత తొందరగా అయిపోయే పని కాదు. నిజంగా అల్లాహ్ మనకు అలాంటి శిక్షలు వేస్తాడా, మన గురించి మళ్ళీ ఆ రోజు ప్రళయ దినాన తెలుసుకుంటాడా అని ఒక చిన్న ప్రశ్న మన మెదడులో మెదులుతూ ఉంటుంది. ఖురాన్ గ్రంథంను చూస్తే 112వ సూరాలో ఆయన ఏ అక్కరా లేనివాడు అని ఒక వాక్యం ఉంది. అంటే అప్పుడేంటి, ఏ అక్కరా లేని ఆయనకు మనం చేసే పాప పుణ్యాలతో కూడా అక్కరలేదు, మనల్ని శిక్షించాల్సిన అక్కర అంతకు లేదు. ప్రళయ దినం వరకు వేచి ఉండి ఆ రోజు శిక్షించాల్సిన అవసరం ఆయనకైతే లేదని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో మరొక చోట, మేము మీ కంఠనాళం కంటే దగ్గరగా ఉన్నాము, మీరు అడిగిన దానికి జవాబును ఇస్తాము అని ప్రత్యక్షంగా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి కంఠనాళం కంటే దగ్గరగా అంటే ఇప్పుడు బయట సమాజంలో చూసుకుంటే మన తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ మనకి ఎంత దగ్గర వాళ్ళైనా కానీ మా అయితే మనం పక్కన ఉండగలుగుతారు మనకి ఏదైనా అవసరం వస్తే. అలాంటిది అల్లాహ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, మేము మీ కంఠనాళం కంటే దగ్గరగా ఉన్నామని చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ నీ లోపల ఉన్నట్లే. కంఠనాళం కంటే దగ్గరగా ఉన్న ఆయన మనం చేసే చిన్న పని, ఇక్కడ చూస్తే ఈ ఆయతలో మా దగ్గర ప్రతి సూక్ష్మ విషయాన్ని తూచే త్రాసు ఉందన్నాడు అక్కడ. అంటే మీరు చేసుకున్న చిన్న కర్మ అయినా దాన్ని మేము ఆవగింజంత కర్మ అయినా కానీ దాన్ని తూచే త్రాసు మా దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తే జీవితంలో మనం చేసిన చిన్న పెద్ద, తెలిసి తెలియక, అతి చిన్న అతి పెద్ద పొరపాటైనా, మంచి పనైనా, చెడ్డ పనైనా అన్నీ ఆయనకు తెలుసు ఆల్రెడీగా. మరి ఇన్ని తెలిసిన ఆయన మళ్ళీ ప్రళయ దినాన మనల్ని లేపి మళ్ళీ అవన్నీ లిస్ట్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ అంటే మంచి లాభాలు నష్టాలలాగా, మంచి చెడులాగా దాన్ని డివైడ్ చేసి చేస్తాడనుకోవడం మరి ఎంతవరకు సమంజసమో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు సమాధిలో పూడ్చబెట్టిన మనల్ని ఆయన ప్రశ్నిస్తాడు అని దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఒక రోడ్ యాక్సిడెంట్లో చల్లా చెదురుగా శరీరం ముక్కలైపోతుంది. ఒక యాక్సిడెంట్లో పీసులు అయిపోతుంది. కొన్ని పీసులు దొరుకుతాయి, కొన్ని పీసులు దొరకవు. అప్పుడు పూడ్చబెట్టిన పరిస్థితి వాని పరిస్థితి ఏంది? అన్ని కరెక్ట్గా పెట్టినాం సమాధిలో, ఒక తలకాయో ఒక కాలో దొరికింటుంది, దాన్ని తీసుకుని ఒకసారి పెడతాం.
ఒకచోట అగ్ని ప్రమాదం జరిగి మొత్తం బూడిదైపోయి రాలిపోతుంది. అప్పుడు వాని పరిస్థితి ఏంటి? ఆ బూడిదంతా ఒక సంచిలో వేసుకుని పాతి పెట్టినాం అనుకుందాం. ఆ ప్రళయ దినాన్ని ఎట్లా లేస్తాడు అతను? ఒక నీటి ప్రమాదంలో సముద్రంలో పొరపాటున షిప్లోంచి జారిపడో లేదా ఏదో పెద్ద చేప మింగేసింది అనుకుందాం. ఒకని పూర్తిగా మనిషినే మింగేసేంత చేప మింగేసింది అనుకుందాం. అది మింగేస్తుంది, దాని జీర్ణాశయంలో మనిషి జీర్ణమైపోతాడు. ఆ కణాలన్నీ ఆ చేపకి మనకి ఎట్లయితే పోషకాలు విధంలో ఉపయోగపడతాయి, మిగతా అవన్నీ విసర్జించబడతాయి. మన శరీరం కూడా చేప శరీరంలో అట్టే జరిగింది అనుకుందాం. అప్పుడు వాని పరిస్థితి ఏంది? సరే, పూడ్చబెట్టే సాంప్రదాయం ఉంది కాబట్టి మనం ఇట్లా మాట్లాడుతున్నాం. సరే, పూడ్చకుండా కాల్చివేసే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అంటే ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం అని అల్లాహ్ చెప్పినప్పుడు ఖురాన్ గ్రంథంలో, ఇది ప్రపంచంలో ఏ రిలీజియన్లో ఉన్నవానికైనా ఇది వర్తించే జ్ఞానమే. మరి అప్పుడు అందరూ పూడ్చిపెట్టడం లేదు కదా. కొంతమంది కాలుస్తున్నారు, కొంతమంది ఒక బాక్స్లో పెట్టి పూడ్చోబెడుతున్నారు. అంటే వాడు బాక్స్లో నుంచి లేస్తాడా? అప్పుడు బాక్స్ డోర్ తీసుకొని వస్తాడా బయటికి? ఒకటి ఆలోచించాలి. అదేవిధంగా ఇంకా కొన్ని చోట్ల మొత్తం మమ్మీలాగా బట్ట చుట్టి పెట్టేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అంటే ఆ బట్ట ఇప్పుకుంటాడా ఆ రోజు? మనకు తెలిసినవి ఇవి, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అలాంటి అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, చనిపోయిన మనిషిని. ఇంకా కరువు ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళే తింటారేమో బహుశా, చెప్పలేం కదా. ప్రపంచంలో ఏ మూల ఏ జరుగుతుందో చెప్పలేం కదా. మరి వారి పరిస్థితి ఏంటి? మరి ఇన్ని ప్రశ్నలు ఎందుకు రేకెత్తుతున్నాయి జవాబు లేకుండా అంటే మరి చెప్పలేం. అల్లాహ్ జ్ఞానం ఎప్పుడు ప్రశ్న లేనిదై, ప్రశ్న మిగిలినదై ఉంటుంది. కాబట్టి సరే, మనం అనుకున్న ఈ పద్ధతిలో కాకుండా మనకు తెలియని పద్ధతి ఏదో ఉందని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచైనా ఆలోచించాలి. మరి ఇన్ని రకాలుగా చనిపోయిన తర్వాత ఇన్ని పద్ధతులు ఉంటే పూడ్చిపెట్టిన వారు మాత్రమే మాట్లాడుతున్నాం మనం. మరి ఇంతసేపు ఇన్ని రకాలు చెప్పినాం కదా, మరి వీటికి ఛాన్స్ ఏది? అప్పుడేం జరుగుతూ ఉంది? అసలు ఆయనకు లేపి అడిగే అవసరం ఏముంది అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి మనిషిలో ఈ శరీరం అనే హద్దు లోపలే అల్లాహ్ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇదేదో బయటికి చెప్పినది కాదు. ప్రళయం అంటే మొత్తం బయట అల్లకల్లోలమై, ఇందాక సోదరి గారు చెప్పినట్లు అప్పుడు సమాధులు ఉండవు, ఏముండవు. భూమి ఆకాశం అన్నీ పోయినాక సమాధి ఏడుంటుంది? అప్పుడు లేపే ఆస్కారమే ఉండదు. ఒక సమాధిలో ఇప్పుడు ఒక చిన్న టౌన్లో ఒక ఖబర్స్థాన్ ఉంటుంది అనుకోండి, శ్మశానం. దాంట్లో స్థలం లేక ఆల్రెడీ పూడ్చిన చోటే మళ్ళీ తీసి పూడుస్తుంటాం. అంతకుముందు వాళ్ళ కాళ్ళు చేతులు ఎముకలు అన్నీ బయటకు వస్తుంటాయి, మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లోకే వేస్తుంటాం. అంటే ఒకరి మీద ఒకరు ఉంటాం కదా. అప్పుడు లేచి మళ్ళీ అందరం ఒక పక్కన ఒకరు కూర్చుంటామా? కొంచెం ఆలోచించాలి దీని గురించి అందరూ. మరి ఇన్ని ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే దీనికి జవాబు శరీరం లోపలే అల్లాహ్ జ్ఞానం ఉంటుంది. కాబట్టి అల్లాహ్ చెప్పిన జ్ఞానం మనకు అందరికీ వర్తించేదై, ప్రపంచంలో ఎవరికైనా వర్తించేదై ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి శరీరంలోనే మనిషి చనిపోయిన రోజు ఆ ఆఖరి క్షణాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లు కంఠనాళం కంటే దగ్గరగా ఉన్న అల్లాహ్ అన్నీ తెలిసిన ఆయన మన తప్పొప్పులను ఒక్క క్షణం కంటే తక్కువ కాలంలో దాన్ని డివైడ్ చేసి నెక్స్ట్ జన్మకు మనకు కావాల్సిన సామాగ్రిని ఇచ్చి తీసుకుపోయి ఇంకో శరీరంలో మనల్ని ప్రజెంట్ చేస్తున్నాడు, ఇక్కడ ఆప్షన్ చేస్తున్నాడు. ఇదంతా ఒక క్షణం కంటే తక్కువ కాలంలో జరుగుతుందని స్వామివారు చెప్పినారు. కాబట్టి అంత టైం లేకుండా ఇదంతా జరిగిపోతూ ఉంది, జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది. కాబట్టి ఎప్పుడో ఎక్కడో తీర్పు దినాన మనల్ని అల్లాహ్ లేపి శిక్షిస్తాడు, దాని గురించి భయపడాలి అని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే అల్లాహ్ మనలోనే ఉన్నాడు, మనల్ని ఆడించేదే అల్లానే. ఆయనకు అన్నీ తెలుసు, మనం చేసే తప్పులు ఒప్పులు, మన బుద్ధి, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏ కర్మ అంటగట్టుకున్నాం, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇదేదో బయట ఉండేదని లోపల సిస్టమ్ని మర్చిపోయి అందరూ బయట చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని కొద్దిగా లోపలి చూపు కూడా కలిగి ఉండాలని, అల్లాహ్ జ్ఞానం
శరీరం లోపల మాత్రమే ఎక్కువ పర్సంటేజ్లో అల్లా చెప్పిన జ్ఞానం వర్తిస్తుందని అందరూ ఈ విధంగా ఒకసారి ఆలోచించాలని కోరుతూ ముగిస్తున్నాం. నా పేరు హసీనా షేక్, ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్ని. ఖురాన్ గ్రంథం అవతరించినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 600 సంవత్సరాల ఖురాన్ గ్రంథం 600 సంవత్సరాల్లో ఖురాన్ అవతరించబడింది. 1400 ఏళ్ళు ఇప్పటి వరకు పెద్దలు, చదువు రాని వాళ్ళకి పెద్దలు చెప్తూ వస్తున్నారు, వారికి తెలిసిన భాషలో వింటూ వస్తున్నారు. ఖయామత్ దీన్ గురించి అంటే అంతిమ దినం గురించి అన్ని వాటి గురించి మసీదుల్లో కానీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పెద్దలు చెప్పిన విషయాలను వింటూ వస్తున్నారు. కానీ ఎవరికి ఏ ప్రశ్నలు రాలేదు. ఎందుకంటే అదే అల్లా మీద భయం. అల్లా చెప్పిన వాకు వీళ్ళు చెప్పారు, పెద్దలు చెప్పారు. అల్లా ఖురాన్ గ్రంథంలో చూసే కదా వీళ్ళు చెప్పింది ఎందుకు అబద్ధం అవుతుంది, వేరే థాట్ రాదు. చెప్పింది వినేస్తారు, ఎందుకంటే చెప్పింది అల్లా. కాబట్టి వాళ్ళకి ఇదేంటి అని విచక్షణ బుద్ధి అయితే ఉండదు, ఎందుకంటే అల్లా మీద నమ్మకం. కాబట్టి ఏ పెద్దవాళ్ళు షరియత్ చట్టాల ప్రకారం కానీ ఏ చట్టం ప్రకారం అయినా అది ఖురాన్ గ్రంథంలో చెప్పిందంతా వింటూ వస్తారు. కానీ త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రభోదానంద యోగసులు వారు జ్ఞానవాక్యాలు వజ్రవాక్యాలు గ్రంథం ద్వారా ఆయన ఆయతులను విశదీకరించి చెప్పిన తర్వాత అప్పుడు విచక్షణ బుద్ధి అనేది ఉంది, అసలు ఇదేనా అప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరికైతే ప్రశ్నలు అయితే వచ్చి ఉండవు. స్వామిగారు జ్ఞానవాక్యాలు వజ్రవాక్యాలు రాసిన తర్వాత ఆయత్ని ఏ కోణంలో చూడాలి, ఆయన వచ్చి ప్రళయదినం అంటే ఖయామద్దీన్ అంటే ఏదో బాకా ఊది సౌండ్ వస్తుంది, అప్పుడు అన్నీ పడిపోతాయి, ఏం చెప్పినా వింటాం, ఎందుకంటే అల్లా చెప్పిన జ్ఞానం కాబట్టి ఇంకటేం రాదు. అల్లా భయము, శ్రద్ధగా వింటాము. అక్కడ చెప్పింది పెద్దలు ఏం చెప్పినా కూడా, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఖురాన్ ఉంటుంది కాబట్టి రాదు. కానీ స్వామిగారు చెప్పిన తర్వాత మీరేమనుకుంటున్నారు, అసలు విషయం ఏమని చెప్పిన తర్వాత అప్పుడు వస్తుందన్నమాట నిజమే కదా అని చెప్పేసి. కాబట్టి మాకు స్వామిగారు జ్ఞానవాక్యాలు వజ్రవాక్యాలు మాకు గ్రంథం రచించి మాలో కూడా విచక్షణ బుద్ధి ఉంది, మీరు విచక్షణతో ఆలోచించండి అని మమ్మల్ని ముందుకు తీస్తున్న వారికి పాదపద్మలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కాలిస్తే బూడిదైపోతుంది కదా, చేప మింగేస్తే డైజెషన్ అయిపోతుంది కదా, ముక్కలు అయితే ఏంటి, వీటికి అన్నిటికీ బాగా చెప్తారు. అల్లా శక్తివంతుడు, ఆయన అనుకుంటే ఎక్కడ ఉన్న బూడిద రేణువులైనా కానీ ఎక్కడ పడినా కానీ అన్ని క్రోడీకరించి ఆ రోజు లేపడతారు. అది సమాధి ఉన్నా లేకపోయినా మట్టిలో ఉన్నా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా మీరు ఆయన మీద అనుమానపడుతున్నారా, అల్లా శక్తి మీద అనుమానపడుతున్నారా? ఆయన సృష్టించిన ఆయన సృష్టించబడింది మళ్ళీ ఒకటి చేయలేడా ఎక్కడున్నా కూడా అంటారు. దానికి ఆన్సర్ ఏమని చెప్తాం? చెప్పలేం. చేయలేడు అల్లా అంటామా? లేదు, ఒప్పుకోవాల్సింది అది. దానికి ఇంక రాదు, ఇంకా క్వశ్చన్ చేయలేము. అల్లా అన్నీ చేయగలుగుతాడు, ఎక్కడున్నా సమీకరిస్తాడు, సమాధి ఉన్నా లేకపోయినా అని అన్నప్పుడు అది కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ అది వ్యూవే మారిపోతే అసలు ప్రళయ దినం అంటే అది కాదు, చనిపోయిన రోజు అంతిమ దినం లోపల అన్నప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది, దానికి ఆన్సర్ వస్తుందన్నమాట. కాబట్టి మనం విచక్షణ బుద్ధితో సూక్ష్మ వాక్యాల గురించి మా స్వామిగారు వివరించి చెప్పారు, అప్పుడు వీక్షణ బుద్ధి వస్తుందన్నమాట. వాళ్ళు చెప్పినట్టు నిజమే, వాళ్ళ కోణంలో వాళ్ళకి తెలియదు కదా, ముత్షాబిహాత్ యొక్క అర్థాలు తెలియవు కదా, తెలియదు కాబట్టి కరెక్ట్ అంటారు. మేము కూడా ఒప్పుకోవాల్సిందే, అనుమానంగా రాదు, ఏమి రాదు. అల్లా ఏం చెప్తుంటే వింటూ ఉంటాము. కానీ స్వామిగారు చెప్పిన తర్వాతే ఖురాన్ గ్రంథంలో ఎన్ని వివరణలు ఉన్నాయా, ఎన్ని ఆయతులు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చావు అంటే మాకు తెలిసిన బంధువులు ఒకరు, మేము ఖురాన్ గ్రంథంలో ఆయత్ ప్రకారము భగవద్గీత అంటే తౌరాత్ గ్రంథం అంటే భగవద్గీత, ఇంజీలు, ఖురాన్ ఈ మూడు ఆచరణలో లేకపోతే చేయకపోయినా
పఠించకపోయినా ఏ ధర్మంలో లేనట్లేని ఆయత్ ఉంది, మేము ఆయత్ ప్రకారమే ఉంటున్నాము అని చెప్తుంటే మీరు 3 గ్రంథాలు ఫాలో అయితే రేపు నువ్వు చనిపోయినప్పుడు నిన్ను కాల్చాలా, నిన్ను పెట్టెలో పెట్టాలా, నిన్ను పూడ్చాలా, నేను ఏ విధంగా మేము చనిపోయిన తర్వాత ఏ విధంగా నిన్ను చేయాలా ఆ కార్యక్రమాలన్నీ అని ప్రశ్నించారు. నేను దానికి సమాధానం ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే అది ఏం పెద్ద వాల్యుబుల్ క్వశ్చన్ కాదు, ఏం కాదు. అంటే వాళ్ళు అన్నట్టు నిజమే 3 గ్రంథాలు ఫాలో అవ్వాలన్నావు, రేపు నువ్వు చనిపోతే నిన్ను ఏ పద్ధతిలో ఖననం చేయాలి అని నన్ను అన్నారు. నాకు దానికి సమాధానం దొరకలేదు. ఇప్పుడు పెద్దల్ని అడిగితే, జ్ఞానం తెలిసిన పెద్దల్ని అడిగితే ఇలా అడుగుతున్నారు అని అంటే, మీరు పోతూ ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు, చెప్పు తెగిపోతుంది, ఒక ఇంట్లో ఆగి రేపు వచ్చి తీసుకుంటాము కుట్టించుకొని ఇక్కడ పెట్టేసి వెళ్తాము అంటే పెట్టేసి వెళ్ళండి అంటారు. అదే మీరు వెళ్తుంటే చనిపోయారనుకోండి, ఈరోజు నైట్ బాడీని పెట్టుకోండి రేపు ఉదయం తీసుకుని వెళ్తామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే చనిపోయిన శరీరానికి తెగిపోయిన చెప్పుకున్నంత వాల్యూ లేదు. చెప్పునైనా పెట్టుకుంటారు కానీ మాకొద్దు తీసుకుని వెళ్ళని అంటారు. కాబట్టి దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఎలా ఖననం చేయాలి, నువ్వు అన్నీ ఫాలో అవుతున్నావు అంటే ఏది ఖర్చు తక్కువగా ఉంటే అది చేసుకోండి అన్నారు మా పెద్ద. ఏది ఖర్చుగా ఉంటే తక్కువగా, ఇప్పుడు కట్టెలు నూనె కావాలి, కట్టెలు కావాలి, మీ ఇష్టం, మీకు ఏ కంఫర్ట్ ఉంటుందో తక్కువ అది చేసుకోండి అంతే అని అన్నారు. కాబట్టి శోకించాల్సిన విషయం గురించి శోకించి తర్వాత ఎట్లా చేయాలి, ఇంకా అందరికీ దేని మీద కాన్సన్ట్రేషన్ అంటే ఈ చావు మీద, ఆ అమ్మాయిలు, ఆ అంట్లు, ఆ కార్యక్రమాలు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఒక పనికి హాజరైనా కూడా పక్కన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు, అక్కడికి వెళ్ళి 4 గంటలు స్పెండ్ చేస్తాం మనం, ఉండి ఎత్తుపడేంత వరకు ఉండి మొత్తం. అది టైం వేస్టే కదా. ఏమొస్తుంది అక్కడ? ఒక పని జరిగితే ప్రొడక్టివ్గా ఉండాలి. 4 గంటల సమయం వేస్ట్ కదా. అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకున్నావు, అక్కడ కూర్చొని ఏం చేసుకున్నావు? టైం వేస్ట్. కాబట్టి మా స్వామి గారు మీ జీవితంలో జరిగే ప్రతిదీ, పెళ్ళి కానీ చావు కానీ ఏ వేడుకైనా అర్థవంతంగా, ఉపయోగకరంగా, మీకు లాభం చేకూర్చే ఉన్న వాటికి సమయాన్ని కేటాయించండి. పోకపోతే బాగుంటుంది, మాట వచ్చేస్తుంది మళ్ళీ. కూర్చొని 10 నిమిషాలు ఉండేసి వచ్చేస్తే అయిపోతుంది. 10 నిమిషాల సమయం వేస్ట్ కదా. జ్ఞానపరంగా జరిగే ఏ తంతుకైనా, ఏ వేడుకైనా, దేనికైనా వెళ్ళి అక్కడ జరిగే వాటికి మళ్ళీ ఎరుకలో ఉన్నట్టు మనం ఆ విధంగా మమ్మల్ని ప్రతి నిమిషం కూడా ప్రొడక్టివ్గా బతకండి, జ్ఞానం తెలుసుకునే విధంగా బతకండి అని మా స్వామి గారు చెప్తూనే వచ్చారు. ఆయన నడిచిన బాటలోనే నడవాలని అనుకుంటున్నాము. ఈ విధంగా చావు గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారనమాట. అంటే ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినా, చాలామంది జనం వచ్చారు, చనిపోతే బతికితే అట్టు బతకాలా, ఎంతమంది వచ్చారు తెలుసా ఎత్తుబడికి, నువ్వే చనిపోయావు, ఇంక నీ వెనకాల 100 వస్తేమి 1000 మంది వస్తేమి, వాళ్ళ ఫోకస్ ఏమైనా చాలామంది వచ్చారు, భలే జరిగింది. అంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉంది ఏంటి, నువ్వే ఉండవు కదా, రేపు నీ వెనకాల ఎంతమంది వచ్చినా నీకు వచ్చే లాభం ఏంది, నువ్వేమైనా చూస్తావా? అక్కడ కూడా కీర్తి కావాలా. సో ఇలాంటివన్నిటి గురించి సమయం వృధా కాకుండా దేవుని మార్గంలో అందరూ ముందుకు పోవాలని కోరుతూ ముగిస్తున్నాను. అంతటా వ్యాపించిన అల్లాను ఆరాధిస్తూ ఈరోజు ముస్లిం మరియు క్రైస్తవుల జ్ఞాన చర్చ సందర్భంగా మాకు ఇచ్చిన వాక్యములు సూరా 2 ఆయతు 48. తీర్పు దినమునకు భయపడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధముగానూ ఉపయోగపడలేడు, అతనికి ఎట్టి సిఫారసు అంగీకరింపబడదు మరియు ఎలాంటి పరిహారము తీసుకోబడదు, వారికి ఎలాంటి సహాయము కూడా చేయబడదు. అలాగే 2వ వాక్యము సూరా 3 ఆయతు 10. అవిశ్వాసులను వారి అంతిమ దినాన వారి సిరి సంపదలు కానీ వారి సంతానము కానీ కర్మపత్రము నుండి అల్లా శిక్ష నుండి విడిపించటములో ఏమాత్రము ఉపయోగపడవు, నరకాగ్నికి ఇంధనం అయ్యేవారు వీరే.
ఇక్కడ అసలు అంతిమము అంటే చివర అని అర్థం. అంతిమ దినము అంటే చివరి రోజు. చివరి రోజు ఎవరికి? జీవులకి, అంటే మనుషులు, మనకి. చివరి రోజు మనుషులకి అన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటంటే, అందరి మనుషులకి, అందరి జీవులకి చివరి రోజు, అంతిమ దినం ఒకటే ఉందా? లేదు ప్రతి మనిషికి అంతిమ దినం అనేది వేరువేరుగా ఉందా అని ప్రశ్న వస్తుంది. ఇదే ప్రశ్నని మేము అంటే మా స్నేహితులతో పంచుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం తెలియజేయటం జరిగింది. ఎవరి అభిప్రాయాన్ని మనం గౌరవించాలా, కాకపోతే దాన్ని దైవ జ్ఞానంతో చూసుకొని, అంటే దేవుని ధర్మానికి విరుద్ధం లేకపోతే స్వీకరించవచ్చు, తప్పేం లేదు. దానికి అతని సమాధానం ఏం చెప్పాడంటే, ప్రళయ దినము అంటే ఆకాశము, అగ్ని, గాలి, నీరు, భూమి, ఈ ఐదు నాశనం అయిపోయినప్పుడు, పూర్తిగా లేకుండా పోయినప్పుడు, అప్పుడు మనుషులందరికీ అంతిమ దినము ఆ రోజు అందరికీ, ఒకటికి కాదు అందరికీ. అప్పుడు ఏం చేస్తాడంటే అల్లా అందరినీ సమాధులు తెరవబడినప్పుడు వాటి నుంచి లేపబడి వాళ్ళ యొక్క పాప పుణ్యాలను లెక్కవి చూసి, పాపాలు చేసుంటే నరకానికి, పుణ్యాలు చేసుంటే స్వర్గానికి పంపిస్తాడు అని చెప్పడం జరిగింది. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు దాన్ని మనం స్వీకరించాలా లేదా? స్వామివారు ఎప్పుడు చెప్తారు ఒక మాట, ఎవరు చెప్పినా కానీ మీరు వినండి. దైవ ధర్మానికి లోబడి ఉంటే, అంటే దానికి అనుబంధంగా ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే వద్దనేవాళ్ళు. ఇప్పుడు అతను చెప్పిన వాక్యం దేవుని ధర్మానికి అనుబంధంగా ఉందా లేదని మనం చూసుకుంటే, ప్రళయము, అసలు ఈ ప్రళయం గురించి ఖురాన్ గ్రంథంలో ఇంకా దేవుడు ఏం చెప్పున్నాడంటే, ఏడవ సూర 187 ఆయతులో ఇలా ఉంది. ఏముందంటే, ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది అని వారు నిన్ను ప్రళయ దినం గురించి అడుగుతున్నారు కదా. అంటే జిబ్రాయిల్ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది అని వారు నిన్ను ప్రళయ దినం గురించి అడుగుతున్నారు కదా. ఆ విషయ జ్ఞానం మాత్రం నా ప్రభు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దానిని ప్రత్యక్షపరుస్తాడు. అంటే జిబ్రాయిల్ చెప్తున్నాడు ఈ మాట, నా ప్రభువుకే తెలుసు ప్రళయ దినం గురించి, ఎవరికి తెలియదు. అంటే అల్లాకే తెలుసు ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అనేది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము చదువుకునే రోజుల్లో, కాలేజ్ చదువుకునే రోజుల్లో 2000లో ప్రళయం వచ్చేస్తుంది, 2000 లేదు అని విన్నాం అన్నమాట. అంటే అప్పుడు ఖురాన్ గ్రంథం అంతగా తెలియదు మాకు. ఒకవేళ ఆ సమయంలో చదువుంటే దీన్ని రెఫరెన్స్ తీసుకునే ఇది జరగదు అని ఖచ్చితంగా చెప్పి ఉండేవాళ్ళు. రెండవది ఇంకా ఏముందంట వాక్యంలో, అది ఆకాశములోను భూమిలోను మహాబరువైనది, అది విపత్కరమైన సంఘటనగా ఉంటుంది, అది అకస్మాత్తుగా మీపై వచ్చి పడుతుంది అని వారికి చెప్పు అన్నాడు. అది అకస్మాత్తుగా వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అలాగే నీవు పరిశోధన చేసి కనుగొన్నట్లు భావించి వారు నిన్ను అడుగుతున్నారు. అంటే మొహమ్మద్ ప్రవక్త గారు దాన్ని ఆయన ఆలోచించి చెప్పినట్టు అనుకుంటున్నారు. అలా కాదు, దాని జ్ఞానము కేవలం దేవుని దగ్గర మాత్రమే ఉంది. కానీ చాలామందికి ఈ విషయాన్ని ప్రళయ దేవుని గురించి ఒక్క నిమిషం అండి, ఈ విషయాన్ని తెలుసుకోలేరని వారికి చెప్పు. ఏది? ప్రళయ దినం గురించి, అంతిమ దినం గురించి వాళ్ళకి తెలుసుకోలేరని చెప్పు అని జిబ్రాయిల్ ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే మీకు, అది అకస్మాత్తుగా వస్తుంది, ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తుందో. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 10 రోజుల తర్వాత రావచ్చు, 100 రోజుల తర్వాత రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపో వచ్చింది అనుకోండి, భూమి మీద సుమారు 700 నుంచి 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు
ప్రళయం వచ్చినప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ 5 పంచభూతాలు నాశనం అయిపోతే ఈ 800 కోట్ల మంది కూడా చనిపోతారు. ఇప్పుడు అల్లా ఏమని చెప్పున్నాడంటే ఒక వాక్యం చూద్దాం. ఇరవై 22వ సూర 7వ ఆయత్తులో ప్రళయం రావటం తథ్యం, అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లా సమాధుల్లో ఉన్న వారిని లేపతాడు. సమాధుల్లో నుంచి లేపటం కూడా ఖచ్చితమే, వేరే ఆప్షనే లేదు. మిమ్మల్ని అల్లా ఎట్టైనా లేపుతాడు అనే మాటకి ఆస్కారమే లేదు. సమాధుల నుంచి లేపుతాననే 22వ సూర 7వ ఆయత్తులో చెప్పడం జరిగింది. వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే వేరే ఆప్షన్ చెప్తే ఆయన మాటను తప్పినట్టు అవుద్ది. ఎప్పుడు అల్లా మాట తప్పేదే అవకాశమే లేదన్నమాట. ఇప్పుడు ఈ 800 కోట్ల మందికి సమాధులు ఏడ నుంచి వస్తాయి? ప్రళయం వచ్చింది, అందరూ చచ్చిపోయినారు. ఇప్పుడు 800 కోట్ల మందిని ఎవరు సమాధులు కట్టాలా? ఈ ఎక్కడి నుంచి లేపుతాడు అల్లా? సమాధానం లేదు. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. నేను కేవలం ఉదాహరణ కోసం చెప్తున్నాను, దాన్ని ఉదాహరణగానే తీసుకోండి మీరు. టైటానిక్ షిప్ చూసేదానికి ఈ మధ్య కొంతమంది యాత్రికులు వెళ్ళారు. దాంట్లో ముస్లింలు కూడా ఉన్నారు. ప్రమాదవశాత్తు కొంత యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ శవాలు కూడా చిక్కలేదు. వాళ్ళకి సమాధులు లేవు ఇప్పుడు. మరి అల్లా అతను ముస్లిం సమాజంలోనే పుట్టాడు. మరి వాళ్ళకి తీర్పు దినాన ఏం చేస్తాడు ఇప్పుడు అల్లా? అది ప్రశ్నే కదా. అంటే మనకి అర్థం కాని విషయం ఏదో ఉంది అక్కడ. మనకు తెలిసిన విషయాన్ని, మనకు అర్థమైన విషయాన్ని నలుగురు పంచుకుంటూ పోతున్నామే కానీ నిజంగా అల్లా ఏ ఉద్దేశంతో చెప్పాడు అన్నది మనం మిస్ అయిపోతున్నాం అక్కడ. అలాగే తీర్పు దినాన అల్లా ఒక్కొక్కరిని లేపి వాళ్ళతో చర్చిస్తాడని చెప్తారు. ఏమని? నువ్వు ఈ పుణ్యం చేసావు, ఈ పాపం చేసావు. కానీ ఇదే ఖురాను గ్రంథంలో 42వ సూర 51వ ఆయత్తులో నేను ఏ మనిషితో మాట్లాడను అన్నాడు. మరి తీర్పు దినాన మాట్లాడేవాడు ఎవరు? అది ప్రశ్నే. అంటే మనం ఎదుటి వ్యక్తి చెప్పింది విన్నప్పుడు దాన్ని గుడ్డిగా తీసుకునేదానికి బదులు మీరు జ్ఞానపరంగానే చూడండి. అల్లా ఏం చెప్పినాడు అనే దానితోనే మీరు చూసుకోండి. అల్లా చెప్పిన దాంతో సరిపోతే మీరు స్వీకరించండి, లేకపోతే దాన్ని వదిలేయండి. సరే, ఇప్పుడు ప్రళయ దినము అంటే 5 ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, 5 మనం బాగా గమనిస్తే ఈ 5 భాగాలతోనే మన శరీరం కూడా తయారు చేయబడింది. ప్రళయము అంటే నాశనము. అంటే ఒక వస్తువు మనకి ఉపయోగపడకపోవటం నాశనం. వస్తువు ఉంటుంది, ఇప్పుడు ఒక అద్దం పగిలిపోతుంది, అది నాశనం అయిపోయింది అంటాం. అద్దం లేదా అంటే ఉంది, 2 ముక్కలు 3 ముక్కలు అయి ఉంటుంది. అంటే దాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాం. అంటే ప్రళయము అంటే మీ శరీరానికి వస్తుంది, ప్రళయం అనే జీవుడికి కాదు. ఎప్పుడైతే శరీరము జీవుడు నివసించేదానికి అనుకూలంగా లేకుండా పోవటమే ప్రళయం. అప్పుడు ఏమవుతుంది? జీవుడు అనుకూలం లేని శరీరంలో ఉండలేక బయటకు వచ్చేస్తాడు. శరీరానికి ప్రళయం ఏర్పడింది, జీవునికి అంతిమ దినం అయింది. ఇప్పుడేం చేయాలా? ఇప్పుడు తీర్పు జరగాల. ఈ తీర్పు అనేది 2 రకాలుగా ఉంది. ప్రపంచ తీర్పు, దేవుని తీర్పు. మీరెట చెప్పచ్చు అని ఎవరైనా అడగచ్చు. యేసు ప్రభు ఒక మాట చెప్పినారు, మనుష్య కుమారుని యందు చేసిన పాపానికి పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ యందు చేసిన పాపానికి పాపక్షమాపణ లేదు. ఎందుకు? మొదటిది ప్రపంచ తీర్పు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. రెండవది దేవుని తీర్పు. మీరు కర్మపత్రంలో లేని విషయాన్ని మీరు అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఆ దేవుని తీర్పు అనేది ప్రత్యేకంగా జరుగుతుంది.
మరి ఈ రెండు తీర్పులు ఎవరికి జరుగుతున్నాయి అంటే, ఒకసారి మనం గత నెలలో ఏం మాట్లాడుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుంటే, విధేయులు అవిధేయులు మూడో రకం ఉండేవాళ్ళు కూడా నేను చెప్పిన. విధేయులు అంటే దైవజ్ఞానం ప్రకారము, దైవజ్ఞానము తెలుసుకొని దైవజ్ఞానం ప్రకారం నడుచుకునే వాళ్ళు విధేయులు. దైవజ్ఞానం తన దాకా వచ్చినా కానీ దాన్ని తిరస్కరించి దానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళు అవిధేయులు. మూడో వాళ్ళు, వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, వాళ్ళు ప్రపంచపరంగా బతుకుతున్నారు. ఈ ప్రపంచపరంగా బతికే వాళ్ళకి ప్రపంచ తీర్పు జరుగుతుంది. వాళ్ళకి కష్టసుఖాలే, వాళ్ళకి జ్ఞానంతో దేవుని తీర్పుతో సంబంధం లేదు. ఈ విధేయులు అవిధేయులు ఉన్నారే, జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాన ప్రకారం నడుచుకునే వాళ్ళు, జ్ఞానానికి విరుద్ధంగా నడుచుకునేవాళ్ళు, వీళ్ళకి దేవుని తీర్పు కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే యేసుప్రభు, సరే ముందు ఖురాన్లో చెప్పుకుని తర్వాత యేసుప్రభు ఏం చెప్పినారు ఏందో. ఖురాన్లో ఏముందంటే, అసలు రెండు తీర్పులు ఉన్నాయని మీరేడు చెప్తున్నారని అడగచ్చు కదా. మూడో సూర 185వ ఆయత్, ప్రతి ప్రాణి మృత్యువును రుచి చూడవలసిందే. ప్రళయంలో అంతిమ దినమున మీరు అందరూ కర్మల పూర్తి ఫలితం పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్నిలో పడకుండా మోక్షంలో ప్రవేశిస్తాడో, అక్కడ మోక్షంలో ప్రవేశిస్తాడో అని ఉంది. ఎప్పుడు? తీర్పు జరిగినప్పుడు. ప్రపంచంగా బతికేవాడికి మోక్షం ఎందుకు వస్తుంది? ప్రపంచ తీర్పులో మోక్షం లేదు. అందుకే స్వామివారు ఒకసారి మీటింగ్లో కూడా మరణం గురించి చెప్తూ ప్రత్యేక మరణం అని కూడా చెప్పున్నారు. అది కేవలం విధేయులకే. విధేయులు అంటే ఎవరు? ముస్లింలు. ముస్లింలు అంటే వేషధారణ ప్రకారం కాదు, దేవుని జ్ఞానం ప్రకారం, దేవుని జ్ఞానం తెలుసుకొని దేవుడు చెప్పినట్టు నడుచుకునేవాడు విధేయుడు. వాడు ఎవరైనా కానీ వాడు ముస్లిమే, వానికి దేవుని తీర్పు ఉంది. అలాగే ఆ వాక్యంలో కొనసాగింపుగా ఏం చెప్పారంటే, అతడు నిశ్చయంగా సఫలీకృతుడైనట్లే. ప్రాపంచిక జీవితం అయితే మాయా తతంగం తప్ప మరేమీ లేదు, అది మోసపూరిత జీవితమే. మీకు ప్రపంచ తీర్పు జరిగినా మా ప్రపంచ జీవితమే, మోక్షం రాకపోయినా ప్రపంచ జీవితమే. కానీ దేవుని తీర్పులో కొంచెం అతనికి జన్మ సంస్కారంతో జ్ఞానంలో ముందుకు పోయేదానికి భగవద్గీతలో చెప్పడం జరిగింది, మిమ్మల్ని మళ్ళీ జ్ఞానంలో ఇంటే పుట్టిస్తాను అని. ఇలా రెండు తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు తెరవబడినప్పుడు, ఇప్పుడు సమాధుల కాడికి వచ్చాం. ఇప్పుడు ఇందాక మనం మొదట చెప్పుకుంటే సమాధులు అని మనం బాహ్యంగా చూసుకుంటే లేదు. భగవద్గీతలో కూడా ఎందుకు భగవద్గీత చెప్తున్నా అంటే, తౌరాత్ గ్రంథం అని ఖురాన్ గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది. అది కూడా అల్లాని నేనే ఇచ్చాను అని కూడా చెప్పున్నాడు. ఒక పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం ధరించినట్టు ఏమవుతుంది? ఈ శరీరము మీకు ఉపయోగపడలేదు, మీకు అనుకూలం లేదు, ప్రళయం ఏర్పడింది. అప్పుడేం చేస్తారు? కొత్త శరీరంలోకి వెళ్తారు. అలా కొత్త శరీరం నుంచి లేపబడటమే సమాధుల నుంచి లేపబడటం అనేది. శరీరము లేకుండా, అది ఏ శరీరం అయినా కానివ్వండి, అది జంతువుది కానీ మనిషిది కానీ చెట్టు కానీ ఏదైనా కానీ శరీరమే, పంచభూతాలతో ప్రకృతితో తయారు చేయబడిందే. అలా లేపబడకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసుకోండి. అలాగే ఈ ప్రళయంలో కూడా, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మరణం అనగానే చాలామంది భయపడిపోతాం. మేము భయపడ్డాలే మొదట్లో, మరణం అంటే అదేందో అనేసి. మరణము అంటే ప్రళయం రావటం. దీని గురించి ఇంకొక వాక్యం ఖురాన్లో ఏముందంటే, ముప్పయో సూర 56వ ఆయత్, జ్ఞానము మరియు విశ్వాసము అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు. అంటే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు. వాస్తవానికి అల్లా మూల గ్రంథంలో రాసిన ప్రకారము
మీరు పునరుద్ధాన దినము వరకు ఇహలోకంలోనే ఉన్నారు. ఇంకొకటి వచ్చింది, ప్రళయ దినం పోయింది, అంతమ దినం పోయింది, పునరుద్ధాన దినం అని ఒకటి వచ్చింది. పునరుద్ధాన దినం అంటే ఏమి? మీరు లేపబడే రోజు, అంటే తిరిగి లేపబడే రోజే పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇహలోకంలోనే ఉన్నారు. ఇక నేడే ప్రళయ దినము. నేడే అంటే ఈ రోజునే గ్రంథం చదివితే ఆ రోజే ప్రళయ దినం, రేపు చదివితే రేపే ప్రళయ దినం, ఎల్లుండి చదివితే ఎల్లుండే ప్రళయ దినం. ఏ రోజు చదివితే ఆ రోజు ప్రళయ దినమే అది. కానీ మీరు నిశ్చయంగా దీనిని తెలుసుకోలేకపోయారు అని ఉంది ఇక్కడ. స్వామివారు రచించిన సమాధి గ్రంథము, తీర్పు గ్రంథము, మరణ రహస్యము, ఈ గ్రంథాలు చదవండి. వీటిలో ఉంటుంది స్వామివారు మనిషి యొక్క నిద్రని మరణంతో పోల్చి చెప్పారు స్వామివారు. ప్రతి మనిషి ప్రతిరోజు నిద్రపోతున్నాడు, అందుకే నేడే ప్రళయ దినం అని చెప్పాడు అల్లా అక్కడ. ఎందుకు అంటే మరణంలో ప్రకృతి ఉపయోగపడటం లేదు. మరణంలో ప్రకృతి ఉపయోగపడటం లేదు. మీరేం చేస్తున్నారంటే ఆ శరీరాన్ని వదిలి కొత్త శరీరం నుంచి లేపబడుతున్నారు. నిద్రలో ఏమవుతుందంటే ప్రకృతి ఉంది కానీ తెలియబడటం లేదు. రెండు ఒకటే. మీకు మరణంలోనూ నిద్రలోనూ ప్రకృతి విషయాలు తెలియబడటం లేదు. కానీ పునరుద్ధాన దినము అంటే ఉదయాన్నే మీరు లేచేదాకా మీరు ఇహలోకంలో అదే శరీరం నుంచి లేపబడుతున్నారు. మనిషి యొక్క మరణము, మనిషి యొక్క నిద్ర రెండు సమపోలికలు. ఇంకా ఈ విషయాలు మీకు పూర్తిగా లోతుగా తెలియాలంటే స్వామివారు రచించిన గ్రంథాలను చదవమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. ఈరోజు క్రైస్తవులకు చర్చించడానికి ఇచ్చిన అంశం యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48 వచనములు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమునకు రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను చెప్పిన మాటయే వానికి అంత్యదినమున తీర్పు తీర్చును. ఈ వాక్యములు వివరించుకునే ముందు ఒక సంఘటన చెప్పుకుందాం. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, నేను స్కూల్కి ముద్ర పెట్టుకుని వెళ్తున్నప్పుడు మా టీచర్ ఒకరోజు నన్ను లేపి, ఇది దేవుని ముద్ర అని చెప్తే ఇది దేవుని ముద్ర కాదు, దేవుడు ఒకరోజు వస్తాడు. ఏ విధంగా వస్తాడంటే కోట్లాది దేవదూతలతో ఒక సింహాసనం మీద ఆకాశం నుండి వస్తూ ఉంటాడు. అప్పుడు మనమందరం సమాధుల్లో ఉంటాం కదా, మనల్ని లేపి అప్పుడు దేవుడు మనకి పాపములను పుణ్యములను అంటే మనం చేసుకున్న దాన్ని వివరించి అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తే అప్పుడు నీకు ముద్ర వేస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు ఇప్పుడు ముద్ర పెట్టుకున్నావు కదా, అది దేవుని ముద్ర కాదు అనేసింది. అప్పుడు నాకు అర్థం కాల, అసలు యేసు ప్రభువు రావడం ఏంటి? వచ్చి సమాధిలోంచి లేపి మళ్ళీ పాప పుణ్యములను విడదీసి చెప్తాడంట. దానిని తీర్పు అన్నారు బైబిల్లో. అంటే తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువారు ఇక్కడ యేసు ప్రభువారే ఏం చెప్పారు ముందు? నేను ఎవరికి తీర్పు తీర్చను అంటే ఆయన తీర్పు తీర్చను అని చెప్తే మళ్ళీ యేసు ప్రభువారు వస్తారు, ఆయన తీర్పు తీరుస్తారు అని చెప్పేది ఏమాత్రం కరెక్ట్? అంటే బైబిల్లో చెప్పిన యేసు ప్రభువారి వాక్యములకు మనం విరుద్ధంగా చెప్పడం అది పాపం కదా. కానీ ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. కానీ అసలు ఇక్కడ ఏ తీర్పు గురించి చెప్పారు? మరి ఇక్కడ తీర్పు తీర్చువాడు వేరొకడు గలడు అన్నారు కదా కింద వాక్యంలోనే. మరి యేసు ప్రభువారే తీర్పు తీర్చుతారని చెప్పినప్పుడు మీరు మరి తీర్పు తీర్చువాడు వేరొకడు గలడని ఎందుకు చెప్పారు యేసు ప్రభువారు? అంటే ఆయన తీర్పు తీర్చడనే కదా. అంటే దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు ఎవరికి తీర్పు తీర్చడనే కదా చెప్పింది బైబిల్ వాక్యంలో. మరి తీర్పు ఎవరికి తీరుస్తారు అసలు?
అసలు తీర్పు తీర్చేవాడెవడు అంటే నీ శరీరంలో, అంటే మనం జీవులంగా ఉన్నాం కదా, అంటే నువ్వు చేసుకున్న కర్మను బట్టి పాప పుణ్యములను సపరేట్ చేసేవాడు నీ లోపలున్న ఆత్మే. భగవంతునిగా వచ్చిన ఆత్మ తీర్పు తీర్చదు, శరీరంలో ఉన్న ఆత్మే తీర్పు తీరుస్తుంది. అంటే అసలు నీ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉంది అని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారు. సరే, మరి భగవంతునిగా వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది అంటే ఇక్కడ లోకములకు రక్షించుటకే వచ్చి తిని అని చెప్పారు. రక్షణ, క్రైస్తవంలోకి వస్తే మీ పాపాలు రక్షించబడతాయి, స్వస్థత మందిరి, రక్షణ కలుగుతుంది అని బయట వచ్చినప్పుడల్లా పోస్టర్లు చూస్తూనే ఉన్నాం. అంటే రక్షణ, అసలు ఆ రక్షణ దేనికి రక్షణ అంటే బయట ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు, అంటే మన పాపాలను తీసేస్తేనే రక్షణ, అంటే పుణ్యాలు తీరా రక్షణలో, పాపాలు ఒకటే పోతాయా రక్షణలో? అసలు రక్షణ అంటే ఏంటి? ఇక్కడ యేసుప్రభువారు ఏ రక్షణ గురించి చెప్పారు? రక్షణ కర్మను తీసేయడం, అంటే నువ్వు దేవునిగా మారడం, నీకు జన్మలు లేకుండా చేయడం, ఆ రక్షణ గురించి చెప్పారు. నీకు కర్మ అనే మాయలు చిక్కుకున్నాం కదా, కర్మతో ఉన్నాం కదా, ఈ కర్మని తీసేయడం అనే అక్కడ జీవునికి ఏ బాధలు లేకుండా, అంటే దేవునిగా మారడం అనే రక్షణ గురించే చెప్పారు. కానీ యేసుప్రభువారు మా కష్టాలు తీసేస్తారు, మా కన్నీళ్ళు తుడుస్తారు అని మాత్రం యేసుప్రభువారు చెప్పలేదు. నేను చెప్పిన మాటయే వానికి అంత్య దినమున తీర్పు తీర్చును అని చెప్పారు ఇక్కడ. అసలు అంత్య దినం అంటే ఏంటి? యేసుప్రభువారు వచ్చి సమాధుల నుంచి లేపేదా అంత్య దినము? కాదు. అంత్య దినము అంటే చివరి రోజు అని అర్థం కదా. జీవుడు ఈ శరీరంను వదిలి ఎప్పుడైతే వెళ్తున్నాడో అప్పుడు 1 సెకండ్లో 10వ వంతు గ్యాప్తోనే ఆత్మ తనకి తీర్పు తీరుస్తుంది. అంటే నీ కష్ట సుఖములను నువ్వు జన్మకు పోవాలా వద్దా అన్న తీర్పు తీరుస్తుంది ఆత్మ. దానిని యేసుప్రభువారు చెప్పారు. సరే, ఇప్పుడు నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. అంటే ఇప్పుడు మనమందరం ఉన్నాం, స్వామివారి జ్ఞానం వింటూనే ఉన్నాం, వినియు గైకొనుకున్నాం, అంటే వాటిని అంగీకరించాం. ఇక్కడ మళ్ళీ కింద వాక్యంలో నేను చెప్పిన మాటయే వానికి అంత్య దినమని తీర్పు. అసలు ఆయన ఏం మాట చెప్పారు? అసలు ఆయన ఏం చెప్పారు? ఆయన పైనేమో నా మాటలు వినియు వాటిని గైకొనకుండని ఎడల అని చెప్పారు. కింద వచ్చేసరికి నా మాటను వినియు నా మాట వానికి అంత్య దినమని తీర్పు. అసలు ఆయన ఏం మాటలు చెప్పారు? ఆయన చెప్పిన మాటలు అంగీకరించడం అంటే ఏంటి? మరి అదే మాట అంత్య దినమున తీర్పు అవడం ఏంటి? అంటే ఆయన ఏం చెప్తాడు? భగవంతుడిగా వచ్చిన దేవుడు జ్ఞానాన్ని చెప్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జ్ఞానము వింటాం కానీ ఆచరించలేము. అంటే ఆ మాటయే, అంటే ఆయన చెప్తాడు జ్ఞానం చెప్పిన మనం ఆచరించక ఉంటే మళ్ళీ జన్మ అనే వస్తుంది కదా, అదే తీర్పు. అంటే ఆయన జ్ఞానం విని మళ్ళీ జ్ఞానం విని సంపూర్ణ జ్ఞానం ఎవరు తెలుసుకోలేము కదా. అంటే సంపూర్ణ జ్ఞానం తెలియకపోతే మళ్ళీ జన్మ, అదే తీర్పు. ఇంత గొప్ప జ్ఞానం అందించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. అంతిమ దినము తీర్పు అనే అంశము చాలా పెద్ద అంశము. ఎందుకంటే ముఖ్యంగా ఈ అంతిమ దినం కానీ తీర్పు గురించి కానీ చెప్పబడిన మతాలు ఏమైనా ఉన్నాయంటే అవి క్రైస్తవ మతము, ముస్లిం అంటే ఖురాన్, ఇస్లాం మతము. ఇద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి బోధ జరిగింది. ఏంటంటే ఎందుకు అలా జరిగింది అంటే
వీరి యొక్క మత విశ్వాసాలన్నీ కూడా ఒకే విధానంలో ప్రయాణం చేసినాయి. రెండు మతాలు ఒకే కుటుంబం నుంచి బయటకు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఆ ఒకే కుటుంబం నుంచి విడిపోయినటువంటి ఈ మతాలలో ఒకే రకమైన బోధలు జరిగినాయి. దానివల్ల ఇంచుమించు సారూప్యంగానే ఉంటాయి వారి బోధలు వీరి బోధలు. బైబిల్లో కూడా అంతిమ దినం గురించి యేసు ప్రభువు అనేక సార్లు అంత్యదినమున అనే మాట చాలాసార్లు ప్రభువారు ఉపయోగించారు. ఇదొక్క చోటే కాదు, అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అనే మాటే కాదు, ఇంకా అనేక సార్లు యేసు ప్రభువారు ఈ మాటను వాడారనమాట బైబిల్లో. ఈ యోహాను సువార్తలోనే ఎక్కువ సార్లు ఆ మాట కనబడుతుంది. నేను అంత్యదినమున వాడిని లేపుతాననే మాట ఎక్కువ సార్లు చెప్పారు. అంతిమ దినమున వానిని నేను లేపుదును అనే మాట యోహాను సువార్తలోనే. ఇక్కడ అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అనే మాట చెప్పాడు. ఏం తీరుస్తానంటే నేను చెప్పిన మాటే తీరుస్తుంది తీర్పు. ఈ అంతిమ దినము ఎలా జరుగుతుంది అనే వచ్చేపటికి ఎప్పుడు జరుగుతుంది అని ప్రశ్న వేస్తే క్రైస్తవులు ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే ప్రభువు మళ్ళీ వస్తాడు, ఆయన రెండవ రాకడలో ఆయన ఆకాశంలో వచ్చి నీతిమంతుల్ని ఒకవైపు అనీతిమంతుల్ని ఒకవైపు నిలబెడతాడు, వాళ్ళకి తీర్పు తీర్చి నీతిమంతులనేమో పరలోక రాజ్యానికి అనీతిమంతులనేమో నిత్య నరకానికి పంపుతాడు. ఇది క్రైస్తవుల్లో 99% ఈ బోధ జరుగుతుంది. మరి అంతిమ దినం ఉన్న వరకు వీళ్ళు ఎందుకు అప్పటి వరకు ఎప్పుడు అంత్యదినం అనే ప్రశ్న వేస్తే ఆయన ఎప్పుడు ఈ అంతిమ దినం ఎప్పుడు వస్తుందంటే అది తండ్రికే కానీ దూతలకు కానీ మనుషులకు కానీ కుమారునికి కూడా తెలియదు అని చెప్పాడు యేసుప్రభు అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు భగవంతునిగా భూమి మీదకి వచ్చే పుట్టుక గురించి చెప్పిన మాటను యేసుప్రభు రెండవ రాకడ సూచనగా చెప్తారన్నమాట. అంటే రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చి పరలోక రాజ్యంలోకి కొంతమందిని, దేవుని మాట విన్న వాళ్ళని పరలోక రాజ్యంలో కొంతమందిని, నరకానికి కొంతమందిని పంపే పరిస్థితి ఉంది అనేది క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి సారాంశం. అసలు అంతిమ దినము, అంత్యము అంటే చివర అని అర్థం. అసలు అంటే దేనికి చివర అంటే ఒక జీవుడికి చివరి దినం ఏదైనా ఉందా? జీవునికి అంటే భూమి మీద పుట్టిన వానికి చివరి దినం ఏదైనా ఉందా అంటే వాడి చివరి దినం ఏది? ఒక మనిషికి వాని చివరి దినం ఏది అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏ జన్మలో అని అడుగుతారు. జ్ఞానం తెలియని వాళ్ళు వాడు చచ్చిపోయిన రోజే వాడిది లాస్ట్ డే అంటారు. కానీ అంతిమ దినము అని ఏదైతే క్రైస్తవులు బోధ చేసుకుంటున్నారో యేసుప్రభు రాకడలో అని, అది అంతిమ దినం అవుతుందా అంటే కావట్లా. అది అంతిమ దినం కావట్లే. ఎలా కావట్లేదు? వాడి ఇక్కడి నుంచి ఒక మనిషి చనిపోయి, వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, వీళ్ళ బోధ ఏంటంటే ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే వాడు పరదేశకో పాతాళానికో కొనిపోబడుతున్నాడు. అక్కడ పరదేశంలో ఏముంటుందంటే నెమ్మది కలిగే ప్రదేశము, పాతాళంలో యాతనకరమైన ప్రదేశము. వీడిక్కడ చనిపోయినప్పుడు కూడా వాడికి అంత్యదినం కాల. సరే, అక్కడి నుంచి వేరే నెమ్మది కలిగే ప్రదేశం పరదేశు పాతాళానికి రెండింటికి వెళ్ళినా అక్కడ వాడికి అంతిమ దినం లేదు. యేసుప్రభు వచ్చాడు, తీర్పు తీర్చాడు, పరలోకానికి తీసుకెళ్ళాడు, అక్కడ కూడా వాడికి అంతిమ దినం లేదు. ఎందుకని? వాడికి చివరి రోజు కాదు, మళ్ళీ పరలోకంలో వాడు ఉన్నాడు కదా.
మరి పరలోకంలో ఎలా ఉన్నాడంటే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బంగారు పట్టణాలు, రత్నరాసులు, ఇదంతా బోధ చేస్తూ ఉన్నారు. అంటే పరలోకానికి వెళ్ళినా కూడా వాడికి ఉనికి అనేది ఒకటి ఉంది. మరి వాడికి అంతిమ దినం ఎక్కడుంది? లేదు. మనము ఈ ముస్లిం సమాజంలో కూడా ఏం చెప్తారు? మీరు మీకు దేవుడు వస్తాడు, తీర్పు తీరుస్తాడు, అప్పుడు మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? స్వర్గానికి తీసుకుపోతాడు అనే బోధనే నేను విన్నా. ఇంకా ఏమైనా బోధనలు నాకు తెలియదు. అక్కడ కూడా వాడికి ఉనికి ఉంది, వాడికి అంత్యము లేదు. అంటే వాడికి చివర వాడు లేకుండా పోయేది లేదు. మరి ఈ అంతిమ దినం అనేది ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వర్తింపజేసుకోవాలి? ప్రభువు చెప్పినటువంటి ఈ బోధ అనేది ఎవరికి అర్థం కాలేదు. ఆనాడు ప్రభువు బోధ ఎవరికి అర్థం కాలేదు. చివరికి శిష్యులు కూడా కొంతవరకు అర్థం కాలేదని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే శిష్యులు బోధ కూడా అలా ఉంది. శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4 ప్రశ్నలు వేశారు. ఒకటి, ప్రభువా ఈ దేవాలయం ఎప్పుడు పడిపోద్ది? దేవాలయం ఎప్పుడు కూల్చబడుతుంది? ఇంకొకటి, నీ రాకడికి సూచన ఏది? ఇంకొకటి, ఈ యెరూషలేము నాశనం ఈ తరం ఎప్పుడు గతిస్తుంది అని ఇటువంటి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి యేసుప్రభు జవాబు చెప్తే ఆ 4 ప్రశ్నల్ని ఒకే కోణం, ఒకే ఘాటికి కట్టేసి చదువుకోవటం వల్ల వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఆయన యెరూషలేము నాశనం గురించి చెప్పిన రోజులు ఉన్నాయి. తర్వాత ఆ కాలంలో భవిష్యత్తు, ఆ తర్వాత ఆ తరంలో జరగబోయే సంఘటనల గురించి, భవిష్యత్తు గురించి చెప్పాడు. యోధియా ప్రాంతంలో జరగబోయే నాశనం గురించి చెప్పాడు. తర్వాత భగవంతుని రాకకు సూచనలు చెప్పాడు. ఇవన్నీ కూడా కలిపి ఒకటే రాకగా యేసుప్రభు రెండవ రాకడలో నాశనం జరుగుతుందని చదువుకున్నారన్నమాట. అంటే ఏ ప్రశ్నకి ఏ జవాబో తెలియకుండా ప్రశ్న ఒకటి జవాబు ఒకటి చదువుకున్నారన్నమాట. అన్ని ప్రశ్నలకి ఒకటే జవాబు అయింది. అక్కడ బోల్తా కొట్టారు. సరే, ఇప్పుడు ఇక్కడ తీర్పు తీర్చటం, తీర్పు ఎవరు తీరుస్తారు అంటే అక్షయ చెప్పినట్టు తీర్పు యేసుప్రభు నేను తీర్చనని చెప్పేశాడు. ఇప్పుడే కాదండి, ఎప్పుడూ తీర్చడు ఆయన. యేసుప్రభు నేను తీరుస్తానని చెప్పలా. తీర్పు తీర్చేవాడు వేరొకడు ఉన్నాడని చెప్పాడు. ఆయన పని అది. అదే కాకుండా ఇదే యోహాను సువార్తలో తీర్పు గురించి 5వ అధ్యాయంలో చెప్తూ అక్కడ కూడా చెప్పాడు ఆయన. ఏమని? తండ్రి తీర్పు తీర్చడు అని. 5వ అధ్యాయం 22వ వచనంలో తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచున్నట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్పాడు ఎవరు తీరుస్తారంట? కుమారుడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి క్రైస్తవ సమాజం అంతా. ఒక పక్క ఏమో కుమారుడు ఎవరంటే యేసుప్రభు అని చెప్పుకుంటున్నాం. యేసుప్రభు ఏం చెప్పాడు? నేనైతే ఎవరికి తీర్పు తీర్చను అని చెప్తున్నాడు. తీర్పు తీర్చేది వేరొకడు అన్నాడు. అదే 5వ అధ్యాయంలోనేమో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కుమారుడు తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడింది, కుమారుడే తీర్పు తీరుస్తా అన్నాడు. ఇప్పుడు కుమారుడు ఎవరు, యేసుప్రభు ఎవరు? ఆలోచన చేయాలా. అంటే కుమారుడు వేరు, యేసుప్రభు వేరు. కుమారుడు ఎవరంటే శాశ్వతమైన కుమారుడు అనేటటువంటి శరీరాలలో ఉండి ప్రతి శరీరాన్ని నడిపించే ఆత్మను గురించి అక్కడ చెప్పాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో. ఆత్మగా ఉన్న కుమారుడు తీర్పు తీర్చడానికి సర్వాధికారము పొంది ప్రతి జీవికి ఆ శరీరంలో అంత్యదినమున, అంటే ఎప్పుడైతే ఈ శరీరంలో ఈ జీవుడు విడిచిపెడతాడో ఆ దినమున వానికి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చి ఆ తీర్పుని అనుభవింపచేయడానికి మరలా వేరొక జన్మను ఇవ్వటం జరిగింది. దాన్ని యేసుప్రభు ఒక ఉపమాన రూపంలో చెప్పాడు. ఏంటంటే ధనవంతుడు రాజు అనే ఒక ఇద్దరు భూమి మీద ఉన్నారు. వాళ్ళలో ఒకడు ధనవంతుడేమో తన ఆస్తిని గురించి తన ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పాడు. అలాగే లాజరు యాతనకరంగా బాధలు అనుభవించాడు అని చెప్తూ ఇందులో ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు ఒకడు పరదైసుకి ఒకడు పాతాళానికి కొనిపోబడ్డారు. పరదైసులో ఉన్నటువంటి వాడేమో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. పాతాళంలో ఉన్నవాడేమో నీళ్లు కూడా అందక, నీళ్లు చుక్క కూడా దొరకక
బహు యాతన పడి వాడు అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా నీ పక్కలో ఆ రొమ్మున ఆనుకున్న లాజర్ని పంపి ఒక చిటికిన వేలు నీళ్ళని నా నాలుక మీద వేయమని చెప్పు, నా దాహం నా నాలుక నేను ఎంతో యాతనను అనుభవిస్తున్నానని అక్కడ ఆ ఉపమానంలో యేసుప్రభు చెప్పడం జరిగింది. ఈ ఉపమానం కూడా అర్థం కాల. ఈ ఉపమానం కూడా ఏమనుకున్నారంటే పరదేశు పాతాళం అని చెప్పేవాడికి అవి ఇంకా వేరే ఏడో ఉన్నాయి అనుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులకి తీర్పు తీర్చిన తర్వాత ఒకడు నెమ్మదికరమైన ప్రదేశంలో పుట్టాడు. అంటే ఎక్కడ పుట్టాడు? అబ్రహాము రొమ్మున్న ఆనుకుని ఉన్నాడంట వాడు. అబ్రహాం రొమ్మున అంటే అబ్రహాము అనే వ్యక్తి ఎవరో, ఆయన ఎక్కడున్నాడో వాడి ఇంట్లో పుట్టుంటాడు. అయితే ఇక్కడ ధనవంతుడి ఈ జన్మలో ధనవంతుడేమో మరుసటి జన్మలో ఎడారిలో ఎక్కడో పుట్టాడు. వాడికి నీళ్లు కూడా దొరకట్లా, దాహం కూడా దొరకట్లా. ఎడారిలోనే ఇప్పుడు దుబాయ్ ఉంది, దుబాయ్లో ఏముంది? ఎడారి. ఆ ఎడారిలో దాహం కూడా తీర్చుకోలేనంత కష్టాన్ని అనుభవించే కుటుంబాలు, కొన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సుఖపడే వాళ్ళు ఉంటారు ఏసీ రూముల్లో చల్లగా. అంటే ఒకే ప్రాంతంలో రెండు రకాల మనుషులు బాధను, కష్టాన్ని, సుఖాన్ని రెండు రకాలుగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఆ కష్టము సుఖము అనుభవించే ప్రదేశాలని ఒకటి ఏసీ రూము, ఒకటి ఎండలో బాధపడే పని చేసేవాళ్ళుగా దానికి రెండు పేర్లు పెట్టారు ప్రభు. ఏమంటే యాతనకరమైన ప్రదేశము, నెమ్మదిగా ఉండే ప్రదేశం అని. ఇది అర్థం కాక ఇది కూడా రెండు ప్రదేశాలు ఉన్నాయి, సచ్చాక అక్కడికి పోతాం మనము. అక్కడి నుంచి మళ్ళీ ప్రభు చచ్చిపోయిన వాళ్ళందరినీ పెట్లో పెట్టి, మా క్రైస్తవులు అయితే పెట్లో పెట్టేవాళ్ళు. అంతకుముందు క్రైస్తవుల కంటే ముందు యేసుప్రభు వారిని ఎక్కడ పెట్టారంటే ఒక రాతి సమాధిని తొలిచి అందులో పెట్టారు. అంతకుముందు గుహల్లోనే ఈ శరీరాలను భద్రం చేసేవాళ్ళు. ఇది ఇప్పటి సమస్య కాదు. చనిపోయిన వాళ్ళని లేపుతాడు దేవుడు అనే సమస్య ఎప్పుడుదంటే పురాతన కాలం నుంచి ఉంది. సద్దూకైలు అనేవాళ్ళు పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు, పరిసయ్యులు అనేవాళ్ళు పునరుద్ధానం ఉందని చెప్పేవాళ్ళు. ఇది ఏ పునరుద్ధానం అంటే వాళ్ళకి తెలీదు, వీడికి తెలీదు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేపబడుతున్నాడు. ఎక్కడ అంటే ఎక్కడ లేపబడుతున్నాడు? ఈ శరీరం ఇక్కడే కలిసిపోతుంది, మనం ఇంకో శరీరంలో లేపబడుతున్నాడు, ఇంకో శరీరంలో పుడుతున్నాడు. ఇక్కడ నిద్రపోయి ఇంకొక చోట మెలకులోకి వస్తున్నాడు. ఇదే మరణం. మరణించి ఈ శరీరంలో మరణించి ఇంకొక శరీరంలో మేలుకుంటున్నాడు జీవుడు. అదే ఈ శరీరంలో మరణించిన వెంటనే అంతిమ దినముగా వానికి ఈ శరీరంలో ఇక్కడ అంతిమ దినం, ఇక్కడ తీర్పు జరిగిపోతుంది. మరలా ఇంకొక దేహంలో ప్రవేశపెడుతున్నాడు ఆ తీర్పు తీర్చి. అక్కడ లేచిన తర్వాత ఇక్కడ బాధపడినవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖపడవచ్చు. ఈ బేద లాజర్లాగా అక్కడ నెమ్మదికరమైన ఆనందకరమైన ప్రదేశంలో పుట్టిండొచ్చు. ఇక్కడ ధనవంతుడిగా ఉండి బాధపడినవాడు మరొక శరీరంలో లేచిన తర్వాత పుట్టి వాడు అక్కడ బాధను అనుభవించవచ్చు, నీళ్లు కూడా దొరకని చోట్లో. అదే యేసుప్రభు చెప్పింది. అది చెప్తే అది కూడా అర్థం కాలేదనమాట. అంటే బైబిల్లో ప్రభువు చెప్పినటువంటి బోధ అర్థం కాకపోవడంతో ఈ జన్మలు అనే కాన్సెప్టే క్రైస్తవులు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. యేసుప్రభు వారు రాకడలో సమాధులు లేపబడతాయంటే, ఇప్పుడు మన వాళ్ళందరూ సమాధుల్లో లేపబడతానప్పుడు శరీరాలు ముక్కలైతే ఎట్లా? ఒకవేళ అంటే దేవుడికి అన్నీ సాధ్యమే అని చెప్పేవాళ్ళు ఉన్నారని మన సిస్టర్ గారు కూడా చెప్పారు. దేవునికి అన్నీ సాధ్యమైనప్పుడు సమాధి చేయాల్సిన పనే ఉంది. సమాధి చేయకపోయినా కానీ లేపుతాడు కదా. సమాధి చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ప్రత్యేకించి శరీరాల్ని భద్రపరిచే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఆ ప్రశ్న సిస్టర్ని ఎందుకు అడగాలి వాళ్ళు? ఇప్పుడు మీరు చనిపోతే క్రైస్తవుల ప్రకారమా, ముస్లింల ప్రకారమా, హిందువుల ప్రకారమా అని అడిగినారు కదా. అంటే అలా చేయబడితేనే ఆ శరీరంలో ఆ శరీరాన్ని భద్రం చేసి ఒక సమాధి చేస్తేనే వాడికి మరుజన్మ తీర్పు దినాన ప్రభువు లేపుతాడా లేకపోతే లేపడా అనే ప్రశ్న మనం తిరిగి వేసామనుకో వాళ్ళకి. ఈ శరీరాన్ని సరిగ్గా ఏ పద్ధతి ప్రకారం చేసినా, ఏ పద్ధతి ప్రకారం చేయకపోయినా దేవుడు సర్వశక్తివంతుడైనప్పుడు ఎట్లయినా లేపుతాడు కదా. దేవునికి పద్ధతులతో పని లేదుగా, ఆయన సర్వశక్తివంతుడు కదా. అంటే హేతువాదమైనటువంటి దృష్టితో మనం వాళ్ళు ఏదో ఒక రకంగా ఇరుకుని పెట్టాలా అనే కాన్సెప్టే కానీ ఇందులో ఏమైనా సత్యం ఉందా, శాస్త్రబద్ధతగా ఉందా అని ఆలోచన చేయరన్నమాట.
వీళ్ళేదో కొత్తది చెప్తుంటారు, వీళ్ళని ఎట్టయినా సరే ఏదో ప్రశ్న వేసి ఇరుకుని పెట్టాలనే ఉద్దేశం తప్ప తెలుసుకోవాలనే ఉద్దేశం వాళ్ళలో మనుషుల్లో లేదు ఇవాళ. ఈ సత్య ఎందుకు ఇలా కాకూడదని మనం ప్రశ్న వేసినప్పుడు దానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు తప్ప, లేకపోతే మనకు ఇంకో ప్రశ్న వేస్తారు తప్ప, కాకూడదు నిజమే కదా, ఎందుకు ఇది రైటు ఎందుకు రాంగ్ అని విశదీకరించి విపులీకరించి తెలుసుకుందామనే ఆలోచన ఈనాటి సమాజాలలో లేదు. అది క్రైస్తవ సమాజంలోనే కాదు, ఇస్లాం సమాజంలో కూడా. కారణం ఏంటంటే అసంపూర్తిగా దైవజ్ఞానాన్ని తెలుసుకోవటమో, లేకుంటే పెద్దలు చెప్పినటువంటి బోధలను ఆలోచించకుండా శాస్త్రబద్ధంగా ఉందా లేదా చూసుకోకుండా ఆచరించడం వల్ల ఈ యొక్క సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట. కాబట్టి యేసుప్రభు వారు రాకడ ఉందా లేదంటే ఉంది. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదని చెప్పాడు. ఆయన దొంగవలే వస్తారంటే ఇంకొక ఆయన ఏం చెప్తాడు, మహాబోర శబ్దంతో ఆకాశంలో వస్తాడని చెప్తాడు. అంటే యేసుప్రభు చెప్పిన బోధకిను తర్వాత వచ్చిన వాళ్ళ బోధకి సంబంధం లేదు. ఏది శాస్త్రం, ఏది శాస్త్రబద్ధత? ప్రభు బోధ మాత్రమే శాస్త్రబద్ధత. ఆ తర్వాత వచ్చిన అపోస్తుల బోధ అయినా సరే ప్రభు బోధ ప్రకారం ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ అలా లేకపోతే అపోస్తులు బోధించిన బోధ అయినా తప్పే. ఎందుకని? ప్రభు బోధ ముఖ్యము. ప్రభు బోధన క్రీస్తు బోధ నుండి విడిపోతే వాడు క్రీస్తుకి విరోధి అవుతున్నాడు, ప్రభు బోధ నుండి తప్పిపోతున్నాడు, వాడు తీర్పులోనికి పోతున్నాడు. సరే, ఇక్కడ మనం తీర్పు అంతిమ దినము అనేది ఒకటే. నువ్వు చచ్చిన రోజే నీ అంతిమ దినము, నీకు తీర్పు తీర్చేది కూడా అప్పుడే. నువ్వు చచ్చిపోయిన వెంటనే నీకు తీర్పు జరుగుతుంది. ఇక్కడ బైబిల్లో కూడా తీర్పు జరిగింది. ధనవంతుడు లాజరు అనే ఇద్దరికి వెంటనే తీర్పు జరిగి వాడు ఇక్కడ బాధపడినోడే, ఇక్కడ సుఖపడినోడేమో అక్కడికి పోయి బాధ అనిపిస్తున్నాడు. ఎవరు? లాజరు, ధనవంతుడు. ఇక్కడ బాధపడిన లాజరేమో ఒక చోట సుఖపడుతున్నాడు. తీర్పు జరిగింది కదా, ప్లేసులు మారిపోయినాయి. అంటే తీర్పు వెంటనే చనిపోయిన వెంటనే నీకు తీర్పు జరుగుతుంది. ఈ శరీరంలో తీర్పు జరిగి ఇంకొక శరీరంలోనికి ప్రవేశపెట్టబడుతున్నావు. మరి తీర్పు ఎవరికి లేదు అంటే తీర్పు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తీర్పే లేదు వాళ్ళకి. ఎవరికి అంటే ఎవడైతే ఈయన చెప్పిన మాటలు చొప్పున చేస్తాడో. ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని అంగీకరించక నా మాటల్ని తిరస్కరించి, ఇది ఎవరికి చెప్తున్నాడు యేసుప్రభు? ఈ తీర్పు గురించి బోధ ఎవరికి చెప్తున్నాడో తెలుసా? మనకేనండి. ఎవడైతే జ్ఞానాన్ని తెలిసి విని ఆచరించుకున్నాడో వానికి. బయట వాళ్ళకి అనుకోవద్దు మీరు. మళ్ళీ మనం ప్రతిదీ బయట వాళ్ళకి అనుకునే ఆలోచనలోకి అలవాటు పడిపోయి నాకు కాదనుకుంటున్నాం. కానీ ప్రతి వాక్యము మనకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నన్ను నిరాకరించడం అంటే ఆయన నిరాకరించడం అంటే ఏంటి? ఆయన నిరాకరించడం అంటే ఏంటి? చాలామంది స్వామిని లేకుంటే ప్రభువుని నిరాకరించడం అంటే ప్రభు మంచోడు కాదు అంటాం కాదు. ప్రభు బోధ చొప్పున చేయకపోవడమే ప్రభువుని నిరాకరించడం. ఇక్కడ అదే చెప్పాడు చూడండి. ఏలయనగా నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చనని చెప్తూ పైన చెప్తున్నాడు, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడలా వాడు నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపనట్లే. అంగీకరించడం అంటే ఆచరిస్తాడు. అంగీకరించిన వాడు ఆచరిస్తాడు. ఆయన బోధ వింటున్నాడు, మీటింగులు వింటున్నాం, గ్రంథాలు చదువుతున్నాం కాబట్టి మనం సేఫ్ అనుకునేకి లేదు. ఇక్కడ ఎవరు సేఫు? తీర్పులోనికి రానివాడు ఎవడు అంటే ఆయన మాటలు చొప్పున చేసిన వాడే తీర్పులోనికి రాడు. అది యేసుప్రభు వారు ఇదే యోహాను సువార్తలో ఒక మాట చెప్తారన్నమాట. ఏమనంటే ఇరవై 4వ వచనం 5వ అధ్యాయంలోనే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఇక్కడ చూడండి, విని విశ్వాసం ఉంచేవాడు, ఆచరించేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడికి ఎందులోకి రాడంట? వాడు ఆచరించిన వానికి, అంటే కర్మలను ఆచరించి కర్మలను లేకుండా చేసుకున్న వానికి ఇంక వాడికి ఏం లేదు, కర్మ లేదు కాబట్టి తీర్పు లేదు.
వాని కర్మలన్నీ ఏమైపోయినాయి? ఆచరించడం, దైవజ్ఞానాన్ని ఆచరించడం ద్వారా లేకుండా పోయినాయి. ఎప్పుడైతే దైవజ్ఞానం ఆచరించడం ద్వారా వానికి కర్మలు లేకుండా పోతున్నాయో వానికి ఇప్పుడు ఏం లేదు, తీర్పు లేదు. తీర్పులో నుండి దాటిపోయాడంట వాడు, తీర్పును కూడా దాటిపోయినాడు. అంటే ఎటువంటి స్థితికి పోయినాడంటే మోక్షానికి పోయాడు అనమాట వాడు. వానికి మోక్షం పొందిన వానికి తప్ప ఎవడికి మోక్షం పొందే స్థితిలో ఉన్నవానికి తప్ప ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. ఎప్పుడు ఈ తీర్పు అంటే ఎప్పుడో యేసు ప్రభు వచ్చినప్పుడు కాదు, ప్రళయ దినమును కాదు, భూమి ఆకాశాలు గతించిపోయినప్పుడు కాదు. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఇక్కడ ఆకాశం భూమి అన్నాడు కాబట్టి ఈ భూమి నాశనం అయిపోద్ది, ఆకాశం నాశనం అయిపోద్ది అంటున్నాడు. కానీ ఈ శరీరం గురించి చెప్పినాడనే విషయం తెలియదు. ఏది ఆకాశం గురించి చెప్పినాడు, ఏ భూమి గురించి చెప్పినాడు అనేది కూడా తెలియదు అనమాట. నాశనం అయ్యే ఆకాశం ఏది, నాశనం కాని ఆకాశం ఏది? ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి యేసుప్రభు వస్తాడని ఎదురు చూసే వాళ్ళకి ఒక ప్రశ్న ఉంది బైబిల్లోనే. యేసుప్రభు చెప్పాడు, అది అర్థం చేసుకోకపోవడం పొరపాటు అనే దానికి బైబిల్లో ఒక ప్రశ్న ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ రాకడా అనే కాన్సెప్ట్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న వేయొచ్చు. ఏంటంటే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు అని చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఇంకా ఆ ఒక్క చోటే కాదండి, ఇంక చాలా చోట్ల ఈ మాటను వాడటం జరిగింది. ఇవన్నీ జరుగు వరకు ఏది ఈ నాశనం అయ్యే పరిస్థితి గురించి ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, యెరూషలేం నాశనం గురించి, ఆ తర్వాత అక్కడున్న ప్రజలు పడే ఘోర హింసను గురించి చెప్పిన సందర్భంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరము గతించదు అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బతుకున్నప్పుడే జరుగుద్ది అని ఒక బోధ ఉంది. అంటే యేసుప్రభు మళ్ళీ అప్పుడే వచ్చేసాడు అని, మళ్ళీ వచ్చేసాడని చెప్పే బోధ కూడా ఉంది. తరము గతించదంటే అక్కడ యెరూషలేము నాశనం గురించి మాత్రమే చెప్పింది, యేసుప్రభు రాకడ గురించి చెప్పింది కాదు. అది యెరూషలేము నాశనానికి అయ్యే వరకు ఆ తరము గతించకముందే యెరూషలేము నాశనం అవుతుందని ప్రభు చెప్పాడు. యెరూషలేము నాశనాన్ని, తర్వాత యేసు ప్రభు వారు మరలా వచ్చే రాకడని ఇవన్నీ కలుపుకొని చదువుకుంటున్నారన్నమాట. భూమి ఆకాశాలు నశించిపోతాయి, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఈ శరీరం నాశనం అవటమే, ఈ శరీరంలోనే 7 నక్షత్రాలు ఉన్నాయి అంటే ఆత్మస్థానాలుగా చెప్పుకున్నాడు. అవన్నీ నాశనం అయిపోతాయి. రాలిపోవడం అంటే లేకుండా పోతాయని. ఇక్కడ లేకుండా పోయి ఇంకొక చోట్లో ఇంకొక దేహంలో అవి యాక్టివేట్ అవుతున్నాయి ఆత్మగా. అంటే ఇది బోధ క్రైస్తవ్యంలో యేసుప్రభు రాకడ గురించి కానీ, తీర్పు గురించి కానీ, అంతిమ దినం గురించి కానీ ఈ మతాలలో ఉన్నటువంటి బోధలను ఆల్రెడీ బోధించి వాళ్ళకి ఒక నాటేశారనమాట. నాటేయటం వల్ల ఇంక అదే బోధలో మూసలో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచించాలి ప్రతి క్రైస్తవుడు. నేను ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాల్లోని చాలామంది క్రైస్తవులకి ప్రశ్నేశా, వాళ్ళ దగ్గర జవాబు లేదు కదా అని ఇది తెలుసుకుంటారా అంటే మళ్ళీ తెలుసుకోరు. ఇది సత్యమా కాదా పరిశీలన చేయమని ఎంతోమంది పాస్టర్లతో కూడా నేను మాట్లాడాను ఈ అంతిమ దినం గురించి, తీర్పు గురించి. కానీ ఆ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబులు లేకపోగా మనం చెప్పే జవాబును కూడా అంగీకరించే పరిస్థితిలో వారు లేరు. ఎందుకంటే ఒకవేళ అంగీకరిస్తే నేను కూడా ఇలాగా అయిపోతానేమో అనే పరిస్థితి. నేను కూడా అక్కడికి పోవాల్సి, క్రైస్తవులు నన్ను ఏమనుకుంటారో, లేకపోతే మా సంఘంలో నన్ను ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను ఒప్పుకోరు, నా జీవనోపాధి పోద్ది, రకరకాల ఒకటని కాదు. ఇక్కడ చూడండి, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. ఏంటి అది తీర్పు అంటే? నేను చెప్పిన మాట చొప్పున చేయలేదు కాబట్టి వానికి కర్మ వచ్చింది కాబట్టి తీర్పు జరుగుతుంది. ఆ మాటే తీర్పు తీరుస్తుంది, తీర్పులోనికి వెళ్ళే స్థితిని కలిగిస్తుంది. ఆ మాట వింటే ఆ కర్మ లేకుండా పోతుంది, కర్మ నాశనం అవుతుంది. యేసుప్రభు బోధ ప్రకారం చేస్తే కర్మ నాశనం అవుతుంది. అంటే పాపపుణ్యాలు లేకుండా పోతాయి. పాపపుణ్యాలు లేకుండా పోయే స్థితినే మోక్షం అంటారు. కానీ
పుణ్యం మాత్రం తీసుకొని పోయి పరలోకంలో వెళ్ళి సుఖ సంతోషాలతో ఉండేదాన్ని మోక్షం అనరు. అక్కడ సుఖ సంతోషాలు కాదు, ఆకలి దప్పికలు లేవు. ఆకలి ఉంటేనే కదా తిని ఆనందాన్ని పొందేది, సుఖం పొందేది. బిర్యానీ తిని మంచి హ్యాపీగా ఉన్నాను రా అనుకునేది లేదు, నీళ్ళు తాగాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంటే అర్థం చేసుకోవాలా క్రైస్తవ సమాజం. తర్వాత నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చునని చెప్పి ఏలయనగా నా అంతటి నేనే పైన ఏం చెప్పినా అంటే, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నేను చెప్పిన మాటలు చొప్పున చేస్తే మీరు రక్షించబడతారు. ఈ తీర్పులో నుండి తీర్పులోకి పోకుండా రక్షించబడతారు. ఏదో రక్షణ పొందావా అంటే, నేను పొందానంటే బాప్తీసం పొంది నేను రక్షణ పొందా అనుకుంటే కాదు, అది రక్షణే కాదు. రక్షణ అనేది ఎందులోంచి తీర్పులోకి పోకుండా ఉండేదే రక్షణ. తీర్పులోనికి పోకుండా ఉండేటటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, ఎప్పుడైతే ప్రభువు బోధన ఆచరిస్తావో, ఆయన ధర్మాలను ఆచరిస్తావో, అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది తప్ప లేకుంటే నీకు రక్షణ లేదనమాట. కాబట్టి తీర్పు దినం అంటే ఈ శరీరంలోనే జరుగుతుంది తీర్పు, బయట కాదు. ఈ అంతిమ దినం ఎక్కడంటే ఈ శరీరంలోనే, బయట కాదు. ఒకవేళ బయట సమాజం అంతా ఒకేసారి జరిగితే మరి సమాధుల్లో ఉన్నవాళ్ళు ఎందుకు లేయాలా? ఒక యేసుప్రభు రాకల్లో బతుకున్న వాళ్ళకి మాత్రమే జరగాలి కదా, సమాధుల్లో ఉన్న వాళ్ళు లేవాల్సిన పనే ఉంది. ఆల్రెడీ వానికి తీర్పు జరిగిపోయినట్టే కదా. వాడు నెమ్మది పొందే ప్రదేశంలోనూ యాతనకరమైన ప్రదేశంలోనూ ఉన్నాడు కదా, వాడికి మళ్ళీ తీర్పు అవసరం ఏముంది అని ప్రశ్న వేశాను నేను ఒక అతనికి. ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయిన వెంటనే వాడికి తీర్పు జరుగుతుంది అనేది బైబిల్ బోధిస్తుంది. ఎట్లా జరుగుతుంది? వాడు ధనవంతుడు తీర్పు తీర్చబడి నరకానికి పోయాడంట, లాజరు తీర్పు తీర్చబడి అబ్రహాం రొమ్మున అనుకున్నాడంట. వానికి ఈ శరీరంతో పని లేదు, ఏటితో పని లేదన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇంకొక లోకాల్లో ఉండి సుఖాన్ని బాధని అనుభవిస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ వానికి ఇంకా తీర్పు ఏం జరగాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా పరలోకాన్ని తీసిపోవచ్చు కదా అబ్రహాం రొమ్ముని. మళ్ళీ యేసుప్రభు వచ్చి తీర్పు తీర్చాల్సిన పని ఏముంది అని అడిగితే ఆన్సర్ లేదన్నమాట. అంటే సంబంధం లేకుండా, ప్రశ్నించుకోకుండా, ఎవరో పెద్దలు చెప్పారు, మా పాస్టర్ గారు ఇదే చెప్పారు కాబట్టి ఆయన చెప్పినట్టే నడుస్తా, మా మత పెద్దలు ఇది చెప్పారు కాబట్టి దీని ప్రకారం నడుస్తా అనే మనుషుల్లో, అనే సిద్ధాంతాల్లో ప్రవేశించే మనుషులకి దైవజ్ఞానం ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి శాస్త్రబద్ధంగా, హేతుబద్ధంగా ఆలోచించి బైబిల్లో యేసుప్రభు చెప్పిన బోధ కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క తీర్పు కానీ, అంతిమ దినం కానీ, నిత్యజీవం అంటే ఏంటో కానీ నీకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి ఆ బోధలోనే నేను కూడా చానాళ్ళు బోధించా, నేను కూడా ఆ బోధలోనే బ్రతికా. కానీ నాకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు చెప్పినటువంటి ఈ యొక్క దైవజ్ఞానం ఎప్పుడైతే నా వద్దకు అది నాకు అందిందో అప్పుడే నిజమైన ప్రభు బోధ నాకు అర్థమైంది. నిజమైన ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల అర్థం నాకు తెలిసింది. నిజమైన దైవజ్ఞానం అంటే ఏంటో తెలిసింది. ఇటువంటి ప్రశ్నలకు విరోధులు ఎదురాడని జ్ఞానం ఏదైతే ప్రభువు చెప్తా అన్నాడో ఆ జ్ఞానం నాకు అందింది. ఇప్పుడు ఈ జ్ఞానంలో నాకు ప్రశ్నలు లేవు, అంతా జవాబే. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే ఒకే ఒక జ్ఞానం, యేసు ప్రభు చెప్పిన జ్ఞానం. ఆ జ్ఞానంలో లేకపోతే మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉండదు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పలేకపోతున్నావు అంటే నీలో ప్రభు జ్ఞానం పూర్తిగా లేదు, ప్రభు జ్ఞానం నీకు అర్థం కాలేదు. అది మనమైనా బయట వాళ్ళైనా ఎవరైనా కానీ స్వామి చెప్పినటువంటి ఇంత గొప్ప జ్ఞానం నాకు అందించినటువంటి స్వామివారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అంతిమ దినము, తీర్పు దినం అనే ఈ యొక్క ప్రశ్నలు మీద ఈ ఒక అర్ధగంటలోనో 10 నిమిషాల్లోనో అర్థమయ్యేవి కావు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మా వెబ్సైట్ని సందర్శించండి. స్వార్థ క్రైస్తవ సంఘం .org అని క్రైస్తవులకి, ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ అని ముస్లింల వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లను సందర్శించండి, అందులో ఉన్న గ్రంథాలను చదవండి. ఆ వెబ్సైట్లో మా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబర్లలో కాల్ చేసి మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగొచ్చు. మరి ఎక్కువగా దైవజ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసి జన్మలు లేకుండా, తీర్పులోనికి పోకుండా మోక్షాన్ని ప్రతి ఒక్కరూ పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చను ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం.
ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధన స్వామి వారికి సాష్టాంగ నమస్కారములు. అలాగే మన శరీరం లోపల ఈ శరీరం నడిపిస్తున్న దేవుడైన ఆత్మకు నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అనుభవాలు తెలియచేయడానికి అంటే జ్ఞానంలోకి రాకన్నా ముందు, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, అంటే మేము కొత్తగా వచ్చాము కదా, మీతో పాటు కొంత అనుభవాలు తెలియచేసుకుందామని ఇక్కడికి వచ్చాము. కొంతమంది రమ్మని చెప్పారు. అయితే ఈ జీవుని యొక్క శరీరం పేరు శ్రీనివాసరెడ్డి. ఎందుకు ఇలా చెప్పాలి అంటే, మన స్వామి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉండాలని. అయితే జ్ఞాన మార్గంలోకి రాకన్నా ముందు కొన్ని విషయాలు తక్కువ టైంలో చెప్పుకుంటాము. జ్ఞాన మార్గంలోకి రాకన్నా ముందు నాకు ఎందుకో తెలియదు, కానీ స్వామి వివేకానంద రమణ మహర్షి చెప్పిన కొటేషన్ ఒకటి ఉంటుంది, నీవెవరు తెలుసుకొని. దానికోసం తెలియక ధ్యానాలు చేయడం అంటూ, అడవులు తిరగడం అంటూ, కాశీ తిరగడము, అరుణాచలం అంటూ తిరిగి ఎన్నోసార్లు 10 సార్లు 5 సార్లు కాశీ తిరిగి ఎక్కడ అర్థం కాలే, తృప్తి కాలే. నీవెవరు అనే దానికి సమాధానం రా. ధ్యానంలో కూర్చుంటే ఏదో ఇమేజ్ వస్తాయి, కానీ దానికి అర్థం అంటూ ఎప్పుడు తెలియబడలేదన్నమాట. తర్వాత ఎందుకో తెలియదు, ఈ తాడిపత్రిలోనే కొద్దిగా దూరం దేవాలయం పేరు తెలియదు, అక్కడ చిన్న కొలను, దాంట్లో చేపలు కూడా ఉంటాయి. మునిగి పౌర్ణమి రోజే 5 సార్లు మునిగి ఇంకా ఇట్లా కోరుకున్నాను అన్నమాట. ఏమంటే ఎందుకు పుట్టాను తెలియదు, నాకు ఏదైనా చూపించమని అడిగాను. అయితే ఒకటి, ఈ తిరిగి అంటే రకరకాలుగా కాశీ తిరిగి అలసిపోయి ఒకసారి చేతులు ఎత్తేసి, జగద్గురువా ఇంకా నా చేతిలో ఏమీ లేదు, అలసిపోయాను, ఇంకా మీరే కాపాడాలా, మీకే ఇచ్చేస్తున్నాను, అవసరమైతే నా శరీరం తీసేసుకోండి అని ఒకసారి చెప్పాను అనమాట. ఆ చెప్పిన నెలన్నరకే ఏం జరిగిందంటే ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేసాను అనమాట, నెలన్నరకే. అయితే నెలన్నరకు వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏం జరిగిందంటే, ఈ తాడిపత్రిలోనే నేను ట్రైన్ ఎక్కి, ఆ ట్రైన్లో ఒక అమ్మాయి, అంటే లోపల ఉన్న ఆత్మ నాకు జస్ట్ ఏం చేశారంటే, నాకు ఎప్పటి నుంచో ఆత్మ గురించి తెలుసుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేసేవాడిని, నాకు ఎందుకో అది రాలేదన్నమాట. అంటే నేను యాక్చువల్గా జ్ఞాన మార్గంలో రగడం ఇట్లా రథం ఉంది, ప్రచారం ఉంది, తాడిపత్రి ఉంది నాకు తెలియదు అప్పటికి కూడా. అలా దేవుడు ఒక రూపంలో జస్ట్ ఆత్మ గురించి ఒక వీడియో షేర్ చేశారు, నేను వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకున్నా. ఇంటికి విన్నాక అట్లా చాలా కనీసం టక్క అంటే ఆ టైం 100 వీడియోలు చూశాను. తర్వాత అర్థమైపోయింది. తర్వాత డిసెంబర్ మంత్లో జ్ఞాన మార్గంలోకి, అంటే ఫస్ట్ భౌతికగీత తీసుకున్నాను, చదివాను. తర్వాత ద్వితీయ గ్రంథము చదివాను. భౌతికగీత చదివినప్పుడు ఒక చాట చెప్పారనమాట, నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ఏ సెకండ్లో మరణం వస్తుందో తెలియదు, కానీ నువ్వు తెలుసుకున్నావు, కానీ ఎంతో కొంత కొద్ది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా దేవుడు ఏం చెప్పిందో అదే మాటని తెలియచేయి అని చెప్పాడు. ఆ క్షణం ఆలోచించి, అంటే ఇప్పుడు నేను చెప్తున్న మాట అంతా మనలోనే దేవుడే తెలియజేస్తున్నాడు, అది కర్మ ప్రకారమే తెలియజేస్తున్నాడు. ప్రజెంట్ దైవపరంగా చెప్తుంటే ఆయనే, మనం మాట్లాడే వాళ్ళం కాదు, గుడ్డి ప్రతి ఒక్కరికి తెలుసు, అది సత్యమే, సత్యాన్ని ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిందే. అయితే చెప్పాను కదా, భగవద్గీత చదివిన తర్వాత జస్ట్ ఒక 10 రోజులకే అనుకుంటా, అంటే కొంత చదివినాను. చెప్పిన తర్వాత తెలియజేయాలంటే నాకేం అర్థం కాలేదు, అంటే నాకు కమిటీలు ఉంటాయని తెలియదు, యాక్చువల్గా ఏం తెలియదు. తర్వాత ఆ భగవద్గీత తీసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది, ఎట్లా తీసుకోవాలో తెలియదు. ఒక వీడియో షేర్ చేసింది, తర్వాత చూపించింది అనమాట, పబ్లికేషన్స్ ఇట్లా గ్రంథాలు పీడిఎఫ్లో చూసింది. తర్వాత ఫోన్ నెంబర్లు దొరికినాయి. ఆశ్రమానికి ఫస్ట్ ఫోన్ చేశాను, చాలా దూరము, నా దగ్గర డబ్బులు లేవు. అంటే అంతకుముందు నేను డిగ్రీ అయిపోయి, ఎంబీఏ అయిపోయి, సివిల్స్ అంటూ గ్రూప్స్ అంటూ చదివి అదొక, అంటే 24 మేము ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడే నిద్రపోతాం అనమాట. అలాగే ఇప్పుడు కూడా అదే ఓపిక. ఇప్పుడు కూడా గ్రంథాలు చదివేటప్పుడు అట్లే చదువుతాం అనమాట. అంత టైం దొరికితే అంత టైం, అంటే మనం అన్ని పనులు చేసుకుంటూ మన గ్రంథం టైం ఉన్నప్పుడు మనము వెళుతూ ఉంటాము. అయితే గ్రంథం భగవద్గీత చదువుతున్నప్పుడు 10 రోజులకి అనమాట. చెప్పారు కదా, నీకు తెలిసిన విషయాన్ని, గ్రంథంలో తెలుసుకున్న విషయాన్ని పక్క వాళ్ళకు తెలిసి మరణం ఏ సెకండ్ వస్తుందని చెప్పారు కదా. అప్పుడు నాకు అర్థం కాలే, మా గ్రంథము మా కమిటీలో తీసుకొని తర్వాత ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఇట్లా అంటే నాకు కమిటీలో ఉన్నాయి, ప్రచారం ఉంటుందని తెలియదు. అప్పుడు ఏం చెప్పానంటే,
నేను ఇట్లా ప్రచారం చేయదలుచుకున్నాడు, దేవుడు ఇట్లా చెప్పిండు గ్రంథములు అన్న. అప్పుడు మా కమిటీలో ఆయన ఏమన్నాడంటే, నీకంత బలం ఉంది అన్నాడు. నీకంత బలం ఉందంటే నేను కాదు కదా చెప్పేది ఆయన ఈ పద్ధతిగా చెప్పమని కూడా చెప్పిండి. ఇలా పద్ధతి డిబేట్లు ఎట్లా చేయాలని పూర్తి చెప్పేసాడు అనమాట. అంటే కొన్ని విషయాలు డైరెక్ట్గా లేవు, ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలా, ఏ ప్రదేశంలో చెప్పాలా, ఎవరితో ఎలా మాట్లాడాలి, అజ్ఞానాలతో ఎలా మాట్లాడాలి, కొద్ది తెలిసిన జ్ఞానాలతో ఎలా వివరంగా ఉంది. కానీ అది ఇండైరెక్ట్గా ఉందన్నమాట చెప్పాలంటే. మా కమిటీలో అన్నారు నీకంత బలం ఉందా అని. నాకు ప్రచారం చేస్తారని చెప్పలే. తర్వాత ఏమన్నాడంటే అయితే సరేలే చెప్పుకో, మేము ప్రచారం చేస్తున్నాం కదా రా అన్నాడు. ప్రచారం కూడా ఉందని సరే. తర్వాత ఒక ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం కదా రమ్మన్నారు. చెప్పా ప్రచారంకి వెళ్ళాలంటే ఏంది నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు రావాలనుకుంటే రా అన్నాడు. వెళ్ళాను, ప్రచారం చూశాను 1-2 రోజులు. అది ఎందుకో తెలియదు, ఇంకా కంటిన్యూ కొనసాగిపోయింది. ఇప్పటికి కూడా వెళుతూ ఉన్నాను, ప్రచారం చేస్తున్నాను, గ్రంథాలు ఇస్తూ ఉన్నాము. ఎవరైనా అడిగిన వాళ్ళకు మనం తెలిసిన జ్ఞానంలో, దేవుడు చెప్పిన జ్ఞానంలో తెలియజేస్తున్నాము ప్రచారము. ప్రజెంట్గా అలా నడిచిపోతుంది. ఇప్పటికైనా దేవుడు అలాగే కొనసాగిస్తున్నాడు. అలాగే కొనసాగించాలని మన లోపల దేవునికి నిరంతరం కోరుకుంటూ ఎలవేళని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటాను. అయితే అందరికీ తెలిసిన విషయమే అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరి గ్రంథాలు ఎంతో కొంత నేను దగ్గర ఒక 60 అంటే డిసెంబర్లో ఎంటర్ అయిన తర్వాత జనవరి లోపల 2 నెలలు ఫస్ట్ 20 గ్రంథాలు చదివాను అనమాట. అప్పటికే అంటే ఆతృత ఏముంది గ్రంథాలు తెలుసుకుని ఒక ఆతృత ఫస్ట్. తర్వాత ఇప్పటికి 60 గ్రంథాలు చదివాను. ఈ 60 గ్రంథాల్లోనే మళ్ళీ ఎందుకో రిపీట్ చదవాలని మళ్ళీ కొన్ని గ్రంథాలు రిపీట్ చదువుకుంటూ నాకు అంటే ఈ జీవునికి ఇష్టమైన పాయింట్స్ రాసుకునేవాను అనమాట. గ్రంథంలో చదివిన వాటిని రాసుకునే అంటే ముఖ్యమైన గ్రంథాలు మనకు తెలుసు కదా, 3 దైవ గ్రంథాలతో పాటు 9 గ్రంథాలు. అంటే 3 దైవ గ్రంథాల్లో ఉన్నది విపులంగా వివరించి చెప్పాడు ప్రతి పదాన్ని. చాలా అద్భుతంగా అనిపించింది. మనకు దృష్టి ఏమున్నది, ఒక భయం ఉండేది, అసలు భూమి మీద అది ఎందుకు పుట్టాను, ఏంది కష్టాలు ఏంది, సుఖాలు ఏందిరా నాయన, అసలు దేనికోసం పుట్టాము, అంతూ అట్లదే చదువులు ఇయ్యన్నా, డబ్బులు ఇంకా ఉద్యోగాలు ఇయ్యన్నా. అంటే నాకైతే ప్రజెంట్ ఇంకా ఎటువంటి ఉద్యోగంలో లేను, ఏం చేయట్లేదు, పెళ్ళి కాలేదు అనిపించేది. ఏంది ఇంక ఇంతే అన్నా, మళ్ళీ ఒక్కసారి చనిపోతే ఏమవుతుందని ఒక ఆలోచన ఉండేది. దానికి తగ్గట్టుగానే దేవుడు దైవ మార్గంలోకి రప్పించాడు. చదివే కొద్దీ అన్నీ అంటే మనకి ఏమైతే మనలో అంతకుముందు ఉన్నాయో అవే విషయాలు బయటపడుతున్నాయి. అంటే ఆ విషయాలు విపులకరంగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ద్వితీయ గ్రంథం చదివేప్పుడైతే చాలాసార్లు ఏడ్చాను అనమాట. ఎందుకంటే అది ఎందుకో తెలియదు, ఏడ్చుకుంటే చాలాసార్లు చదివా, దాని ద్వితీయ గ్రంథాన్ని 2 సార్లు చదివా. అంటే కొన్ని మనకు గుర్తు ఉండకపోవచ్చు, ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు అవి గుర్తుకొస్తాయి అనమాట. ప్రతి చెప్పలేం కదా. అలాగే యాక్చువల్గా మనం చెప్పాలి భగవద్గీతలో ఏంటంటే 3 ఆత్మలు అంటూ పరమాత్మ గురించి ఉంటుంది. ద్వితీయ గ్రంథంలో 3 ఆత్మల గురించి చెప్తూనే మధ్యాత్మ గురించి ఉంటుంది. జ్ఞానవాక్యాలు వజ్రవాక్యాల్లో 3 ఆత్మల గురించి చెప్తూ జీవాత్మ గురించి ఎక్కువ ఉంటుంది. అంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ చెప్పకూడదు కాబట్టి కొత్తగానే వచ్చాను కాబట్టి కొద్దిగా చెప్పాలని. తర్వాత ఇప్పుడు చెప్పాలంటే అంటే కొంతవరకు జ్ఞాన మార్గంలోకి రాకన్నా ముందు ఎంట్రీ అంటే వచ్చే ముందు ఈ దేవుడు ఈ జీవుని ఎలా పట్టకొచ్చాడనేది చెప్తున్నాను, అంతకంటే ఏం లే. తర్వాత జ్ఞాన మార్గంలోకి రాకముందు చెప్పాను, జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా మనం ఎప్పుడు దేవుడి కోసం తిరుగుతూ ఉంటాము. అంటే మనకంటే తెలియదు కదా, జ్ఞానంలో ఉన్నప్పుడు దేవతల చుట్టూ, శివయ్య చుట్టూ, కొండలు గిండలు అడవులు, ఒకసారి చిరుతపుల్లు ఉండేసాడు, అడవులకు లోపలికి వెళ్ళి ధ్యానం చేసేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, బయటకు వచ్చేవాడిని, మళ్ళీ ఇంకోసారికి వెళ్ళిన అర్థం కాదు. తర్వాత గ్రంథాల్లో ఇంకా తెలుసు కదా, ఇంకా నీ లోపలనే అంతా ఉన్నాడు, నీలో నీ శరీరం గురించి తెలుసుకోవాలి, అసలైన దైవం ఎక్కడ ఉందంటే మన శరీరం లోపలనే ఇమిడి ఉంది, దాని గురించి తెలుసుకోనంతసేపు మళ్ళీ జన్మ ఎత్తాల్సింది అనేది. దాని గురించి సంపూర్ణంగా ఎప్పుడైతే తెలుసుకొని అంటే ఇంకా తర్వాత స్వామి మనకు చెప్తూ ఉంటాడనమాట. సూక్ష్మ జ్ఞానం అంటూ చెప్తూ ఏం చెప్తాడంటే అంటే గ్రంథాలు చదివిన తర్వాత కొంతమందికి అనిపించచ్చు, ఎంతసేపు చేసి చదివినా కానీ జన్మరాహిత్యమును గురించే కదా. చాలామంది నేను అంటే కొత్తలో వచ్చిన తర్వాత కొంత డిస్కషన్ అంటే మామూలు చూద్దాము సీనియర్ పరంగా అన్నట్టు మాట్లాడుకునే వాళ్ళు, కొంతమంది చెప్పేటవాళ్ళు ఎవరు భావం వాళ్ళది మనం తెలియజేయడం, వాళ్ళు వినడం, ఎక్కడ మనం వ్యతిరేకించకూడదు. మనకేందంటే ముఖ్యము మన గ్రంథాలే, దేవుడు చెప్పింది మనకు అదే సత్యము. అయితే భగవద్గీతలో కానీ చాలా గ్రంథాల్లో కానీ సూక్ష్మ జ్ఞానము, 3 ఆత్మల జ్ఞానం గురించి చెప్తూ భీష్ముడి గురించి కానీ అంటే అడుగుతారు కదా, ఇంత వయసు వచ్చినప్పుడు మళ్ళీ నేను ఎట్లా మోక్షాన్ని పొందాలని అడుగుతారు కదా, అట్లా సూక్ష్మంగా కొన్ని చెప్పారనమాట. అందరూ జ్ఞాన మార్గంలో ఉన్నారు కాబట్టి గ్రంథాలు చదివి కాబట్టి తెలిసే ఉంటుంది. అవి పట్టుకున్నాను అన్నమాట. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. గ్రంథాలు చదివే కొద్దీ డెప్త్గా వెళ్ళే కొద్దీ అంటే ఇంకా గ్రంథం తర్వాత స్పీచ్లు విన్నాము, వెళ్ళే కొద్దీ మనకు దేవుడు అందిస్తున్నాడు అన్నమాట. మనము ఎందుకు జన్మరాహితం అంటే ఈ జీవుడు ఏం చెబుతున్నాడంటే
ఇంకా జన్మ అంటే భరించలేమన్నమాట. ఈ కష్టాలు సుఖాలు వచ్చే సంతోషం వచ్చి దేవుని మర్చిపోతాము, కష్టాలు వచ్చి అయ్యా దేవుడు అంటాము. రెండు ఎందుకు, ఏది లేదు. శాశ్వతమైన ఇల్లు, శాశ్వతమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే వెళ్ళిపోవాలి. అదే మనకు కావాల్సింది. అది ఎవరికైనా చెప్తే వారికి ఎట్లా ఉంటుంది అనమాట, అజ్ఞానికి ఎవరికైనా కొంతమంది చెప్తే. అయితే ఇక్కడ మనకు స్వామి చెప్పారనమాట. ఏం చెప్పాడంటే, సంపూర్ణ జ్ఞానము తెలియజేయబడింది 3 సార్లు భగవంతుడు వచ్చినప్పుడు, 3వసారి భగవంతుడు వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానం ఉంది. అంతకుముందు కూడా జ్ఞానం ఉంది, కానీ ఈ 3వసారి వచ్చినప్పుడే సంపూర్ణ జ్ఞానం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలకు రావచ్చు. ప్రపంచము పుట్టినప్పుడే సంపూర్ణ జ్ఞానం అందించబడింది. అది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. కానీ కొన్ని నెలలకు అంటే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అది కనుమరుగైపోయింది అనమాట. అలాగే ఇప్పుడు మన అదృష్టం ఏమంటే ఇదే భావిస్తే, ఎప్పుడు చూసిన సంపూర్ణ గ్రంథము అంటే సంపూర్ణ జ్ఞానము ఈ జన్మలో, నా జన్మలో అయితే తెలియజేయబడింది. చాలా ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాయి. అంతే కదా మన అదృష్టం కదా ఈ జన్మలో. ఎందుకంటే మన తర్వాత పిల్లలు వీళ్ళకి ఇంక చెప్పలేము, చెప్పినా కానీ వాళ్ళు వినరు. అయితే నేను మన స్వామి ఉన్నప్పుడు నేను ఎప్పుడు తెలియదు, రాలేదు. అయితే ఫస్ట్లో అనుకున్న బాధపడిన ఒక్కసారి దైవ గ్రంథాన్ని చదివేటప్పుడు స్వామి ఒక మాట చెప్తాడు అనమాట అద్భుతంగా. నా జ్ఞానాన్ని గ్రహించుకొని మీరు వినియోగించుకోండి చాలు, మీరు ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని ఒక మాట చెప్తాడు. చాలా అసలు అది ఎంత అంటే మైండ్కు నాకైతే అసలు అబ్బో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అట్లా కొన్ని వాక్యాలు చెప్తారు. అంటే మీరు మనం ఒక వర్షం చెప్తాం చూడు, స్వీట్ తిన్నప్పుడు అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం కదా, అదే దేవుడు కూడా చెప్పాడు. మన జ్ఞానాన్ని కూడా అంత గొప్పగా చెప్పుకోండి. అంటే ఉన్న జ్ఞానాన్ని, దేవుడు చెప్పిన జ్ఞానాన్ని అంతగా తెలుసుకోమని. అంటే మనము ఆ స్థాయిలో తెలుసుకోగలిగినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇమిడిపోవాలన్నమాట. ఎప్పుడు చూసినా కానీ మనం ఎలా ఉండాలంటే అన్ని పనులు చేసుకుంటూ గుర్తుకు రావాలన్నమాట, నెమరు వేసుకోవాలన్నమాట. అంతకంటే ఏముండదు. అలా చాలా వాక్యాల్లో ఒకసాట వజ్రవాక్యాలు అనుకుంటే జ్ఞానవాక్యంలో పొట్టకు, అంటే అందరికీ తెలిసిన విషయమే, పొట్టకు తిండి ఎంత అవసరమో నీ తలకు జ్ఞానాహారం అంత అవసరం అని చెప్తాడు. అంతే కదా, 3 పూట్ల మనం 3 పూట్ల తిండి తింటుంటే మన జ్ఞానాన్ని 3 పూట్ల ఎవరైనా తలకి ఎక్కిస్తున్నామా చెప్పండి? ఈ మధ్య నాకు తెలిసి జ్ఞానాన్ని తలకు ఎవరమైనా జ్ఞానాహారాన్ని ఎక్కువ ఇస్తున్నామా? 3 పూట్ల అంటే 10 పూట్లైంది తింటాం, కానీ పొట్టకు 10 పూట్ల కాదు, 1 పూట అయినా సరే జ్ఞానాహారాన్ని తలకి ఇవ్వట్లేదు నాకు తెలిసినంతవరకు. ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, 100%లో 10% చాలా తక్కువ. అప్పుడు అనిపించింది ఇంత అద్భుతంగా ఉంది అసలుకు. అంటే జ్ఞానాహారం అంటే అంతే కదా, తలకి ఇవ్వడం అంటే అసలుకు మైండ్ బ్లాక్ అయ్యేదన్నమాట. కొన్ని వాక్యాలు చదువుతుంటే అలా 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 చదువుతూ పోతూ ఉంటే, అయితే గ్రంథాలు చదివినంతసేపు అది ఏదో మనకు తెలియని విధంగా, అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ కొద్దీ మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మన స్వామి ప్రభోధానంద స్వామి ఎప్పుడు చెప్పినా కానీ విషయం ఏంటంటే, అంటే అందరికీ తెలిసిన విషయమే, జ్ఞానంలో అంత జ్ఞానాన్ని అంతా చెప్తూ షార్ట్ కట్ కూడా చెప్పేస్తారనమాట ఒకటే లైన్లో. దాన్ని మనం పట్టుకోవట్లేదు ఎవరు. అది పట్టుకోగలిగి ఇమిడించుకోగలమంటే అతను మోక్షానికి దగ్గర ఉండొచ్చు. ఇంకా అది చెప్పడానికి కూడా వివరించడానికి రాదనమాట. అది అంతే, చెప్పాలంటే ఎవరు భావం వాళ్ళు కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే ఎంత అమృతం అంటే, ఒకటి విషయం ఉంటుంది చెప్తా చూడండి. జ్ఞాన మార్గంలో కన్నా కొద్ది నిరంతరం ఎలా తెలుసుకుంటూ పోతే నీ కష్టాలు సుఖాలు దూరం అయిపోతాయి. అది నేను సాక్షాత్ నాకు దేవుడు అలా ఇచ్చాడు. నాకు ఎంత కష్టాలు ఉన్నాయంటే చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు అనమాట. అసలు ఈ ప్రతి విషయంలో అపోజిట్ అనమాట. అలాంటిది సుఖాలు కష్టాలు అనేది నాకు తెలియకుండానే ఎందుకో, అంటే ఆ మార్గం అలా ఉన్నంతసేపు అవి అనిపించవు కొద్ది అస్సలకు. అంతకుముందు ఎందుకు మాట అంటున్నా అంటే, నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే మనం చదివి కొద్దిగా మెంటల్ ప్లీజ్ ఒక్కోసారి ఏదైనా కొద్దిగా తిని రావాలి అదే అనిపిస్తుంది కదా. ఈ జ్ఞానం గ్రంథాలు చదివేటప్పుడు ఆ కష్టాలు తెలియవు, సుఖాలు తెలియవు, రెండు మనం మర్చిపోతాం అనమాట. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు అనిపించింది, ఏమనిపించిందంటే, ఇంతకుముందు మనం ఎన్ని జన్మలు అంటే సృష్టి ఆది నుంచి ఎన్ని జన్మలు ఎత్తునో మనకైతే తెలియదు, కానీ కొన్ని లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఉండొచ్చు. కానీ ఈ జన్మను మటుకు వ్యర్థం చేసుకుంటే అత్యంత ఘోరంగా ఉంటుంది. అది ఎంత ఘోరం అంటే ఎవరు చెప్పలేమన్నమాట. అందుకే ఈ జన్మను సాకారం చేసుకోవాలి. అసలు ప్రభోధానంద స్వామి గారు ఒక్కోసారి చెప్పాలంటే, ఏమో మన జీవితానికి, మన దృష్టానికి మనకు జ్ఞానం అందించిపోయింది అనేది గ్రంథాల రూపంలో. అంటే నేను స్వామిని కలవకుండా కానీ ఆ గ్రంథాన్ని మనం వినియోగించుకొని ఆచరించి దాన్ని ఇమిడ్చుకొని మీరు జన్మరాహిత్యం పొందొచ్చని చాలా సూక్ష్మ రూపాల్లో చాలా చాలా అద్భుతంగా చెప్తారు అనమాట. అవి ఇన్నంతసేపు అంటే
చెప్పాలంటే మేము యాక్చువల్గా ఎల్లవేళ్ళ ఒకటే కోరుకుంటాం, అంతకంటే ఏముండదు. దేవుడా, జ్ఞానాన్ని ఇచ్చావు, ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, జ్ఞానం తెలియజేస్తున్నాం మీరే. అంటే మన వల్ల ఏం కాదు కదా, ఆయనే జ్ఞానం ఇచ్చారు, ఆయనే జ్ఞానం మనకు తెలియజేయాలి, మన వల్ల అయితే కాదు, అది సత్యం, ఎవరైనా ఒప్పుకోకుండా. అలాగే నేను ఎప్పుడైతే అజ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు జగద్గురువుని ఏడుకున్నానో, జగద్గురువా మీరు జ్ఞానాన్ని అయితే ఇచ్చారు, అలాగే జ్ఞాన మార్గం తెలియజేస్తున్నారు, మీలే కలుపుకునేది కూడా మీదే జగద్గురు, నా చేతిలో ఏం లేదని నేను ఎల్లవేళ ఏడుకుంటాను అనమాట. అది ఎవరి భావం వాళ్ళది. జగద్గురు కానీ ఎప్పుడు ఆయనకు ఎప్పుడు ఎందుకో గుర్తొస్తుంటాడు, జగద్గురు మీరు జ్ఞానం ఇచ్చారు, ఆ జ్ఞానం తెలియజేస్తారు, మాకు ఆ జ్ఞానాన్ని విడుచుకుంటున్నాము, కానీ మా చేతిలో అది కూడా లేదు, మీరే జగద్గురు, మీలో కలుపుకోవాలనేది. ఎందుకంటే ఈ జీవుడు ఏమంటున్నాడంటే అబ్బో చాలా ఘోరం అనమాట. అది కష్టాలమైన సుఖం వస్తే మర్చిపోతాం, కష్టాలు చూడదేవాడు అంటాము. ఇంకా భయంకరం అసలు జన్మ అంటే ఎటువంటి జన్మలు అనేది వద్దు చెప్పాలంటే. అది ఎవరికి ఎలా ఉంటున్నది చెప్పలేము అన్నమాట. ఒక్కసారి మనము మన శాస్త్ర ఇళ్ళకి, మన శాస్త్రాలకి వెళ్ళడమే కదా మనకు కావాల్సింది. అలా వెళుతూ ఉంటే యాక్చువల్గా స్వామి చెప్పాడు, జ్ఞాన మార్గంలో అజ్ఞాలతో ఇబ్బందులు వస్తాయి, జ్ఞాన మార్గంలో జ్ఞానులతోనే ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పాడు. అది వాస్తవం గ్రహించనమాట. ఈ 5 నెలల్లోనే గ్రహించ, కానీ మన దారి మనం వెళ్ళిపోతూ ఉండాలి. మనం జ్ఞానం తెలుసుకున్నాం, మనమే కొద్దిగా పాజిటివ్గా ఉండి మనమే మంచిగా వెళ్ళిపోవాలి. ఒకరిని ఎప్పుడు వివరించుకోవాలి, వాళ్ళు అంటారు వాళ్ళకి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ఇలా ప్రతి విషయాన్ని. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్వామి గారు చెప్తారు, అంటే నేను అంటే జ్ఞాన మార్గంలో వచ్చి తెలుసుకొని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తారు అనమాట. ఆ విషయాన్ని అవి 1-2 పదాలతో ఉంటాయన్నమాట. అవి చాలా అర్థమవుతాయి. యేసు ప్రభు గారు గ్రంథం ద్వితీయ గ్రంథంలో ఏం చెప్తారంటే ఒక మాట ఉంటుంది అనమాట. నాకు ఏ పేజీలో ఎలా అని తెలియదు, కానీ ఆయన ఉన్నప్పుడంట ఆయన చుట్టుపక్కల ఇళ్ళు కానీ బంధువులు కానీ చెప్తే తెలుసు కదా, తరిమి కొట్టడం కానీ నానా రకాలు చూస్తారు. అదే కొద్ది దూరంగా వెళ్ళి చెప్తే నిన్ను ఎంత అపోజ్ చేసినది వేరుగా ఉంటుందంట. అంటే నీ దగ్గర ఉండి నీ మీద నిందలేసుకునే బదులు చుట్టుపక్కల, అంటే ఎక్కడ దూరం కాదు, మనం 4 ఇళ్ళు పక్కనే, వాళ్ళకి ఇష్టం అయితే తెలియజేయి, ఇష్టం లేదంటే వదిలేయి, అంతే, బలవంతం చేయవద్దు. అది చాలా అద్భుతం అనిపించింది. అంతే కదా, మనము ముందు కాపాడుకోవాలా ఏదైనా ఈ శరీరాన్ని అంటే మనం కాపాడుకోవాలంటే మనమేం కాపాడుకోలేము, అది కూడా అంతా ఆయనే. కానీ అలాంటి వాక్యాలు మనము గ్రహించగలగాలన్నమాట. ఇలా అంటే ఇప్పటికి 60 గ్రంథాలలో ఇంకోటి ఒక విషయం చెప్పాలి మీకు. ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేటప్పుడు దేవుడు నాకు ప్రతి విషయాన్ని సహాయం చేశాడు. చెప్తుందిలే, ఒక ట్రైన్లో నాకు ఒక వ్యక్తి దేవుడు రూపంలో నాకు ఒక ఆత్మ వీడియో షేర్ చేయడం వల్ల ఎలాగొచ్చిందో, గ్రంథాలు కొనడానికి కూడా నాకు డబ్బులు లేకుంటే 2-3 గ్రంథాలు కొన్నాక ఒక 60 గ్రంథాలు వచ్చినాయి అనమాట. నీకు డబ్బులు ఉన్నప్పుడు ఈ అని అలా దేవుడు సాయం చేశాడు. ఈ రోజు కూడా ఇక్కడికి రావాలంటే దేవుడు సహాయమే చేశాడు, వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే తెలియకుండానే దేవుడు అలా రప్పించుకున్నాడు. వితిన్ 4-5 నెలల్లో చాలా శ్రద్ధతో ఆయనే చదివించాడు, ఆయనే తెలుసుకొని ఇచ్చాడు, అన్ని రకాలుగా ఆయనే తీసుకెళ్తున్నాడు. ఆయనకి వేళ కృతజ్ఞతలు. శ్రీ ఈ ప్రభువానంద స్వామి మన భూమి మీదకి వచ్చి మన జన్మలో మన అదృష్టము ఆయన ఈ జ్ఞానం తెలియజేసి మనం ఆయనలో కలిసిపోవడానికి ఆయనకి వేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదములకు నమస్కారాలు తెలియజేస్తూ, జ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే జ్ఞానం ఎంత గొప్పదో చెప్పాలి అంటే ప్రపంచరికంగా నీకు ఎంత ఆస్తి ఉన్నా కానీ అది నీ వెంట రాదు. కానీ జ్ఞానం నువ్వు ఎన్ని జన్మలు ఎత్తే అది అన్ని జన్మల నీ గుణాలు పనిచేయేంత వరకు, పని చేయకుండా ఉన్నంత వరకు అవి నీతోటే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ గుణాలు పనిచేయడం మొదలు పెడుతుందో జ్ఞానం అనేది దూరం అవుతూ ఉంటుంది అన్నట్టు. ప్రపంచరీత్యా ఎంత ఆస్తి ఉన్నా కానీ నువ్వు ఏ నిమిషంలో కూడా చనిపోతావో కూడా తెలియదు. అలా నా విషయానికి వస్తే నేను టెంపుల్స్ పైన చాలా రీసెర్చ్ చేసేవాడిని. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో ఉన్న దేవుడికి ఏం ప్రత్యేకత ఉంటుందో తెలియదు, కానీ టెంపుల్కి మాత్రం ప్రత్యేకత ఉంటుంది. అంటే పాత గుడిలలో ఒక్కొక్క గుడిలో మెడిసిన్ గురించి చెప్తే ఇంకొక గుడిలో సైన్స్ గురించి చెప్తూ ఉంటారు. అలా రీసెర్చ్ చేస్తూ దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎలా ఉంటాడని వెతుకుతూ ఉండగా ఒకరోజు ఒక టెంపుల్ వెళ్ళినప్పుడు నా ముందే దేవుడిని దర్శనం చేసుకొని వస్తున్నారు. వాళ్ళు దర్శనం చేసుకొని వస్తుంటే చనిపోయారు అందరు, యాక్సిడెంట్ అయ్యి. మరి దేవుడు ఉంటే కాపాడాలి కదా, కాపాడలేదు. ఆయన దర్శనానికి వచ్చినోనే ఆయన ఎలా చంపుకుంటాడు? సో ఇంకా దేవుడు లేడు అనే ఒక ఇంటిమేషన్కి వచ్చేసి ఒక పర్సన్ ఎవరైనా కనిపించి దేవుడు ఉన్నారా అని చెప్తే వాళ్ళతో ఒక 5 to 10 minutes మాట్లాడి ఉంటే ప్రూవ్ చేయని మాట్లాడితే ఇంకొక నెక్స్ట్ మూమెంట్లో వాడు కూడా చెప్పేవాడు అన్నాడు ఇంకా లేడు దేవుడు అని. అలా వాడిని కూడా నాస్తికుని చేసేసేవాడిని అన్నట్టు నేను చెప్పిచ్చి.
తర్వాత ఒకరోజు ఒక మా దాంట్లో కమిటీ ఆయననే కుమార్ అన్న వ్యక్తిలో అన్నలో ఉన్న దేవుడు జ్ఞానం అందించాడు అన్నట్టు. అంటే ఎలా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆయన రెంట్ ఉండేది. మా ఫ్రెండ్ ఏమని చెప్పిండు, ఎవడో దేవుడు పిచ్చోడు మీ ఇంట్లో రెంట్ ఉంటుండ్రా చూద్దాం రా అంటే, సరే వాడిని కూడా చేంజ్ చేద్దాం పదా అని చెప్పేసి నేను చేంజ్ అయిపోయా. ఎలా అంటే పోయి రీసెర్చ్ చేసి ఆయన దగ్గర కూడా అడిగేది, గ్రంథాల గురించి అడిగేది, స్వామివారి గురించి అడిగేది. అసలు ఎలా దేవుడు అని చెప్తున్నారు కదా ప్రూవ్ చేయాలంటే, ఇంతవరకు నేను అడిగిన క్వశ్చన్స్కి ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు బయట. కానీ అక్కడికి పోయి ఆయనను అడిగే క్వశ్చన్స్కి ప్రతి ఒక్కటి సమాధానం దొరికింది. అది కూడా అద్భుతంగా, వర్ణించలేని విధంగా సమాధానాలు చాలా అద్భుతంగా చెప్పేది అన్నట్టు. సర్లే ఏమో చెప్తున్నాడు కదా అని అంత తొందరగా నమ్మదు. మళ్ళీ దాన్ని కూడా ఒక 1 year టైం తీసుకొని ప్రతి ఒక్క గ్రంథం చదువుతూ అసలు దీంట్లో ఏం రాసాడు, ఇది నిజమేనా కాదా, నిజమైతే ఎలా అని చదువుతున్నా. ఒక ఫస్ట్ చదివిన గ్రంథం తల్లిదండ్రి అంటే అందరికీ తెలుసు, మన పేరెంట్స్ అనుకోండి. కాకపోతే శాశ్వతంగా ఎవరు, సృష్టాది నుంచి మనతో ఉన్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఉన్నది ఎవరు, ఆయనలోకి ఐక్యమైపు కావాలంటే ఏం చేయాలి అని ఫస్ట్ ఆ గ్రంథానికి ఓకే ఇదంతా నార్మల్గా ఉంది అని. తర్వాత నెక్స్ట్ దయ్యాలు భూతాలు గ్రంథం చదివిన తర్వాత ఇంకా నిద్ర పట్టలేదు. ఇంకా హర్రర్ ఫిలిం అనుకోండి ఆ బుక్, చాలా టెన్షన్ తోటి చాలా భయంతో నిద్ర పట్టలేదు. తర్వాత ఆ బుక్ చదువుతూనే భగవద్గీత చదివిన, భయాన్ని నుంచి తప్పించుకోవడానికి. భగవద్గీత చదువుతూ ఓకే దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తం ఎలా చెప్తాను అంటే, విగ్రహాలు ఎలా ఉన్నాయి, గ్రహాలు అంటే సూక్ష్మాలు ఎలా ఉన్నాయి, పంచభూతాలు ఎలా వర్క్ చేస్తాయి, అంటే మేఘాలకు కూడా చేతులు ఉంటాయి, అవి కిందికి వచ్చి అంటే వాన ఎలా పడుతుంది, ఒక్కొక్క విషయం ఎంత అద్భుతంగా వర్ణించిందంటే దాన్ని ఇంకా మనం మాటల్లో వివరించాం. తర్వాత మరణ రహస్యం మనకు తెలిసింది, ఇలా ఒక 2 రకాల మరణాలు తెలుసు. ఫస్ట్ కాల మరణం, అకాల మరణం. కానీ దీంట్లో ఇంకా 2 ఎక్స్ట్రా అయినాయి, తాత్కాలిక మరణమును శాశ్వత మరణం. తాత్కాలిక మరణం అంటే ఒక మనిషి అంటే టెంపరీగా చనిపోవడం, అంటే కోమా స్టేజ్ కాకుండా టెంపరీగా చనిపోవడం. ఎలా అనే ఎగ్జాంపుల్ ఆయన చెప్పిండు. జీసస్ క్రైస్ట్ అప్పుడు శిల్వను వేసిన తర్వాత ఆయన శరీరాన్ని ఆయన బాగు చేసుకోవడానికి 3 రోజులు సమాధిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడికి పాము గుట్టినప్పుడు తను ఒక 10 నిమిషాలు ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి పడిపోయి లేస్తాడు. అలానే కప్పల ఎగ్జాంపుల్స్, కప్పలు కూడా బాధిత అవుతుంటే బయటపడతా ఉంటాయి, అవి కూడా మళ్ళీ తిరిగి బ్రతికి రావడం. ఇలాంటి ఇంకొక బుక్ జనన మరణ సిద్ధాంతం అయితే అద్భుతమైన గ్రంథం. అది ఒక గుడ్డు లోపల కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ప్రతి దానికి గాలి అవసరం, పుట్టిన దానికి. కానీ గుడ్డు లోపల, విత్తనం లోపల ప్రతి జీవరాశికి గాలి లేనిది ఏది పుట్టదు, గాలితోటే జీవుడు తనలోకి చేరుతాడు అని ఇలా ఎన్నో విషయాలు, చాలా అద్భుతమైన విషయాలన్నీ తెలియజేసినాయి గ్రంథాలు. ఇంకా చెప్పాలంటే మనం సృష్టాది నుంచే ఉన్నాం, ఎన్ని జన్మాలైనా కానీ ఎవరు మోక్షం పొందలేదు. ఎందుకంటే జ్ఞానం తెలుస్తుంది కావచ్చు, కాకపోతే మన గుణాలు పనిచేయడం వల్ల మనం ఇంకా ఇక్కడనే ఉండిపోయినాం. ఇప్పటికైనా కానీ జ్ఞానం తెలిసిన వారు, తెలుసుకునే వాళ్ళు అందరూ జ్ఞానాన్ని పట్టుకొని విడవకుండా చివరి వరకు ఆయనలోకి ఐక్యమయ్యే వరకు ఉండాలి. ఇంకొకటి యోగం ఎలా చేయాలి, కర్మయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, బ్రహ్మయోగం అంటే ఏంటి, ఎంత అద్భుతంగా వర్ణించిన గుణాలన్నింటినీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అంటే లైక్ బ్రహ్మయోగంలో మనసుని ఎలా అణిచివేయాలని చెప్పి ఒక్కొక్క పాయింట్ అద్భుతం, దాన్ని వర్ణించలేం. అంటే మన చాలా ఆకలి ఉన్నప్పుడు ఆహారం దొరకడం ముఖమంతా అయితే, మీకు ఇష్టమైన ఆహారం దొరికితే ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా తింటారు అంటే చెప్పకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నట్టు. గ్రంథాలు చదువుతూ ఉంటే ఒక్కొక్క పాయింట్ అసలు ఇంతవరకు తెలియదు. చాలామంది ప్రపంచరికంగా మూర్ఖులు ఉన్నారు, మనకి ఇప్పుడు అందితే ఇంత లేట్గా అందిందా అని బాధపడుతున్నాం. వాళ్ళకి ఇంక అందని కూడా అందలే, వాళ్ళకి ఎప్పుడు దొరికి ఎప్పుడు జ్ఞానంలోకి వస్తారో తెలియదు. కానీ మనకు అందిన జ్ఞానాన్ని ఇప్పటికైనా యూటిలైజ్ చేసుకొని ఆయనలోకి తొందరగా ఐక్యం అయిపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.